కవితలోని సారమిదే, భవితలోని భావమిదే, వీరగాథ విజయగాథలెన్ని విన్న మూలమిదే. సైలెంట్ కూడా పెట్టుకోగలరు. అదేవిధంగా కార్యక్రమం పూర్తయ్యేంత వరకు వెళ్ళకుండా ఉండే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు పూర్తి వందే మాతరం గీతం ఉంటుంది కాబట్టి అందరూ తమ తమ స్థానాల్లో నిలిచి ఉండాలి. మలయజ శీతలా శస్య శ్యామలాం మాతరం వందే మాతరం శుభ్ర జ్యోత్స్నాం పులకితయామినీ కుసుమిత ద్రుమదల శోభినీ సుహాసినీ సుమధుర భాషినీ సుఖదాం వరదాం మాతరం వందే మాతరం కోటి కోటి కంఠ కలాలే अबला के नुमा तो भले बहुबल धारिणी नमामि तारिणी त्रिपुदल वारिणी मातरं वंदे मातरं तुमि विद्या तुमि धर्म तुमि रीति तुमि मर्म हि प्राणः शरीरे बाहुते तुमि मा शक्ति हृदये तुमि मा भक्ति तुम्हारो प्रतिमा घड़ी मंदिरे मंदिरे वंदे मातरम त्वं हि दुर्गा दश प्रहरण धारिणी कमला कमल दल विहारिणी वाणी विद्या दायिनी नमामि त्वां नमामि कमला अमलां अतुलां सुजलां सुफलां मातरं वन्दे मातरं श्यामलां सरलां सुस्मितां भूषितां धरणीं भरणीं मातरं वन्दे मातरं वन्दे मातरम। भारत माता की जय। 1903లలో అరవిందో సోదరి నివేదితల పర్యటనలతో ప్రభావితం అయ్యాడు ఖుదీరాం. వంగ విభజన నాడు బెంగాల్లో కాష్టం రాజేసింది. దానికి వ్యతిరేకంగా ఖుదీరాం వందే మాతరం అంటూ నినదించాడు. పోలీస్ పహరా నుండి తప్పించుకుంటూ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా కరపత్రాలు పంచాడు. ఆఖరికి ఖుదీరాంను అరెస్టు చేశారు. బాలుడని శిక్ష లేకుండా వదిలేశారు. ఖుదీరాం బోస్ తన 16వ ఏట పోలీస్ స్టేషన్ల వద్ద బాంబులు పెట్టి పేల్చి బ్రిటిష్ అధికారులలో గుబులు పుట్టించాడు. ఆ తర్వాత అనుశీలన సమితి సభ్యత్వం తీసుకుని కలకత్తాలోని బరీంద్ర కుమార్ ఘోష్ మార్గదర్శనంలో తుపాకీ కాల్చటం, లాఠీ, కత్తి యుద్ధం వంటివి నేర్చుకున్నాడు. కింగ్స్ ఫోర్డ్ అనే ఇంగ్లీష్ జడ్జి అయిన దానికి కాని దానికి కఠిన శిక్షలు విధించేవాడు. జుగాంతర్ పత్రిక సంపాదకులపైన కోర్టు కేసులు నడిచాయి. ప్రజలు కోర్టు వద్ద గుమిగూడి కేసుల గురించి తెలుసుకుండేవారు. జుగాంతర్ కేసులకు వ్యతిరేకంగా ఆందోళనలు సాగాయి. వాటిలో పాల్గొన్న సుశీల్ సేన్ అనే యువకుడికి 15 కొరడా దెబ్బల శిక్ష వేశారు. జుగాంతర్ కేసులను తీవ్రమైన శిక్షలు వేశారు.
కింగ్స్ఫోర్డ్ను శిక్షించి బ్రిటిష్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. అనుశీలన సమితి సభ్యులు పుస్తకంలో ఒక బాంబును పెట్టి కింగ్స్ఫోర్డ్కు పంపారు. కానీ ఆ ప్రయత్నం విఫలమైంది. కింగ్స్ఫోర్డ్పై ఉన్న వ్యతిరేకతను పసిగట్టిన బ్రిటిష్ వారు ఆయనను బీహార్ ముజఫర్పూర్కు బదిలీ చేశారు. ప్రఫుల్ల చాకి, ఖుదీరామ్ బోస్లు కింగ్స్ఫోర్డ్పై దాడికి ముజఫర్పూర్ చేరుకున్నారు. 29 ఏప్రిల్ 1908 రాత్రి 8:30 గంటలకు కింగ్స్ఫోర్డ్ బగ్గీ లాంటి మరో బగ్గీ 2 మహిళలను తీసుకుని వస్తుంది. కింగ్స్ఫోర్డ్ గుర్రపు బగ్గీ వస్తోందని అనుకుని ప్రఫుల్ల చాకి, ఖుదీరామ్ బోస్లు బాంబులు వేసి మాయమయ్యారు. బాంబు దాడికి గురై మహిళలు మరణించారు. కింగ్స్ఫోర్డ్ మరోసారి అలా తప్పించుకున్నాడు. ఖుదీరామ్ రాత్రంతా 25 మైళ్ళు నడిచి వైనీ గ్రామం చేరుకున్నాడు. అక్కడ చాయ్ అని అన్నాడు. ఏమైనా చీటితోనే మీకు కూడా బాంబులు చేయటం నేర్పుతాను అని అన్నాడు. 11 ఆగస్టు 1908 ఖుదీరామ్ బోస్ను ఉరి తీశారు. ప్రజలు వేలాదిగా ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు. నాటి న్యూస్ పేపర్లన్నీ చిరునవ్వుతో హలో. ఖుదీరామ్ బోస్ ఇలాంటి వ్యక్తులు ఎంతోమంది మన స్వాతంత్ర సమరయోధుల్లో స్వాతంత్ర పోరాటంలో తమ ప్రాణాలను అర్పించారు. ఈ వ్యక్తి మనకి చాలామందికి తెలీదు. భగత్ సింగ్ లేకుంటే గాంధీ ఈ విధంగా కొంతమంది మాత్రమే తెలుసు మనకి. కాబట్టి వీళ్ళందరి గురించి తెలుసుకోవడం కూడా ఎంతో చాలా ముఖ్యమైన విషయం. అది విక్రమ స్ఫూర్తితో పరమ వైభవ లక్ష్య సాధన యజ్ఞ పూర్తికి కదలుదాం. హైందవోజ్వల శతాబ్దానికి పలికెదము ఆహ్వానము. ధర్మ రక్షణ చేయు శక్తులదేను అంతిమ విజయము. స్వావలంబన మరువ తగదు స్వార్థపరులై మసలరాదు. జన శ్రేయము కడ్డు తగిలెడు నినాదాలను నమ్మతగదు. స్వావలంబన మరువ తగదు స్వార్థపరులై మసలరాదు. జన శ్రేయము కడ్డు తగిలెడు నినాదాలను నమ్మతగదు. పరమ పావన స్వదేశీ మంత్రము నిత్యము స్మరణ చేస్తూ. పరమ పావన స్వదేశీ మంత్రము నిత్యము స్మరణ చేస్తూ. స్వాభిమాన స్వతంత్ర సర్వశ్రేష్ఠ జీవన సాధనముతో హైందవోజ్వల శతాబ్దానికి పలికెదము ఆహ్వానము. ధర్మ రక్షణ చేయు శక్తులదేను అంతిమ విజయము. విషపు నాగులు కాటువేయగదను కొరకై పొంచియున్నవి. పంచకుల విద్రోహ చర్యలు కంటకములై నిలిచియున్నవి. విషపు నాగులు కాటువేయగదను కొరకై పొంచియున్నవి. పంచకుల విద్రోహ చర్యలు కంటకములై నిలిచియున్నవి. తల్లి భారతి రుణము తీర్చే తరుణమిది అని మదిని తలచి. తల్లి భారతి రుణము తీర్చే తరుణమిది అని మదిని తలచి. రాష్ట్ర సేవా యజ్ఞవేదిని జీవితమును సమిద చేయగా. హైందవోజ్వల శతాబ్దానికి పలికెదము ఆహ్వానము. ధర్మ రక్షణ చేయు శక్తులదేను అంతిమ విజయము. హైందవోజ్వల శతాబ్దానికి పలికెదము ఆహ్వానము. భారతం కోసం యువతరం. ఈ భారతదేశం కోసం యువతరం బాధ్యత. అందుకోసం ఈరోజు యువకుల గురించి యువ సమ్మేళనం పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల్లో 6వది యువ సమ్మేళనం.
ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల ప్రస్థానం ఏ విధంగా జరిగింది, కొన్ని విషయాలు మేము ముందర పెడతాను. సంఘం ప్రారంభం కాకముందు డాక్టర్జీని అంటుంటారు జన్మజాత దేశభక్తుడు అని. చిన్నప్పటి నుంచి ఆయనకు ఒక దేశం పట్ల భక్తి, దేశభక్తి రంగడించుకున్నటువంటి చిన్న వయసు నుంచి కూడా విక్టోరియా మహారాణి యొక్క, బ్రిటిష్ మహారాణి యొక్క జన్మదిన వేడుకలు ఇక్కడ జరుగుతుంటే అందరికీ స్వీటు పంచినటువంటి సమయంలో ఆ చిన్న బాల కేశవుడు తన దగ్గర తీసుకున్నటువంటి స్వీటుని తీసుకొని అక్కడున్న పెంట మీద వారేయడం జరుగుతుంది. అక్కడున్నటువంటి చాలామంది బాలలందరూ ఏమనుకుంటారంటే ఈ పిల్లగాడు ఏమిటి స్వీట్ తినాలి కానీ పారేస్తున్నాడు ఎందుకు అని అడిగారు. అప్పుడు ఆ బాలకేశవుడు ఇచ్చిన సమాధానం ఏమిటి అంటే, ఈ విదేశీయురాలు ఆమె యొక్క జన్మదినం మనం జరుపుకోవడం ఏమిటి, మన దేశాన్ని పరిపాలిస్తున్నామే అని చెప్పినటువంటి చిన్న జన్మజాత దేశభక్తుడు కేశవుడు అని చెప్తుంటారు. అదేవిధంగా 1905లో బెంగాల్ విభజన, వందే మాతరం ఉద్యమము, బెంగాల్ని విభజించాలని చూని కుతంత్రాలు పగినటువంటి బ్రిటిష్ వారిని అక్కడున్న కలకత్తాలో మన వాళ్ళు చెప్తున్న విప్లవ వీరులు అన్నటువంటి కలకత్తా నగరం ఏదైతే ఉందో అక్కడనే పెరిగినటువంటి, ఎక్కడైతే అనుశీలన సమితిలో ఉన్నటువంటి డాక్టర్జీ తాను ఏదైతే వందే మాతరం ఉద్యమము జరుగుతున్న సమయంలో వారు చదువుతున్న సమయము 8వ తరగతి. ఆ సమయంలో వారు ఆ స్కూల్కి బ్రిటిష్ యొక్క అధికారి ఎడ్యుకేషన్ చెకింగ్ కోసం వచ్చారు, డిఓ వారు అంటుంటారు కాబట్టి. వారికి తగిన శాస్త్రి చేయాలని సంకల్పం చేసినటువంటి బాలకేశవుడు అన్ని స్కూల్లో అన్ని క్లాస్ రూమ్లో చెప్తాడు ఆయన రాగానే వందే మాతరం చెప్పాలని చెప్పి. కానీ ఎప్పుడైతే స్కూల్లో రూమ్లో ఎంట్రీ కాగానే వందే మాతరం అంటాడు, వానికి పిచ్చెక్కిపోతుంది. అప్పటికే స్వతంత్ర సమరంలో వందే మాతరం నినాదంతో దేశంలో సమాజం అంతా కూడా ఉవ్వెత్తున పనిచేస్తున్న సమయంలో ఆయనకి ఇంకా పిచ్చెక్కిపోతుంది. ఇంకో రూమ్కి వెళ్తారు, అక్కడ వందే మాతరం అంటారు. ఇంకో రూమ్కి పోతే అదే వందే మాతరం అంటుంటారు. అప్పుడు స్కూలు బంద్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఒప్పుకోవాలంటే క్షమాపణ చెప్తే ఒప్పుకుంటాం ఎవరు అని చెప్పి, ఎవరు డాక్టర్జీ కేశవుడు స్కూల్ నుంచి తీసేయడం జరుగుతుంది. అవును నా తల్లికి వందనము నమస్కారం చెప్తున్నా తప్పేమిటి అంటాడు. ఆ నిజంగా తన యొక్క ప్రస్థానం ప్రారంభమైనటువంటి కేశవుడు చదువుతూ అక్కడి నుంచి వెలివేయబడ్డ వద్ద వేరే విప్లవకారుల యొక్క స్కూల్లో చదివి మంచి స్థానంలో ఎదిగినటువంటి కేశవుడు, అటువంటి కేశవుడు కలకత్తాలో మెడికల్ కాలేజ్లో మెడిసిన్ చదువుతాడు, డాక్టరు చదువుతాడు. ఆలోచన ప్రారంభమైంది. డాక్టర్ రాసిన తర్వాత ఏం చేయాలి? అప్పటికే అక్కడ విప్లవ అనుశీలన సమితిలో జాయిన్ అయ్యిండు. కలకత్తాలో విప్లవకారులంతా ఏ విధంగా ఇంతకుముందు ఖుదీరామ్ బోస్ ఇట్లా అనేక మంది విప్లవకారులు అనుశీలన సమితిలో ఉండి బ్రిటిష్ వాళ్ళని ఏ రకంగా భయపెట్టాలా, అటువంటి యొక్క పనిలో డాక్టర్జీ కూడా జాయిన్ కావడం ప్రారంభమవుతుంది. ఆ విధంగా కలకత్తా నుంచి
నాగ్పూర్ రావడం జరుగుతుంది. పేద కుటుంబంలో జన్మించినటువంటి డాక్టర్జీ చిన్నప్పుడే తల్లిదండ్రిని కోల్పోవడం, తాను పెరుగుతూ ఆలోచన డాక్టర్ పాస్ అయ్యిండు. ఎవరికైనా ఉంటుంది కదా, డాక్టర్ పాస్ అయ్యిండు, పిల్లని చూడాలి, పెళ్లి చేయాలా. పిలుస్తారు డాక్టర్స్ని, నీ పెళ్ళికి పిల్లని చూస్తున్నామంటే నేను చెప్తాడు, నేను ఈ దేశము కోసమే నా జీవితము, ఒకరికి నేను అన్యాయం చేయదలుచుకోలేదు, నా జీవితం అంతా కూడా ఈ దేశ జీవితంలో సమర్పణ చేయాలనక సంకల్పం తీసుకున్నటువంటి వ్యక్తి డాక్టర్జీ. ఎవరికైనా ఉద్యోగం వస్తే చదువుతాం, డాక్టర్ అయిపోయినాక వేరే దేశాల్లో ఉద్యోగం వచ్చినా కూడా పోడు. అటువంటి యొక్క జన్మజాత దేశభక్తుడు ఆలోచించడం మొదలుపెట్టాడు. 1920లో కాంగ్రెస్ ఉద్యమంలో ఒక ప్రసంగాలు చేసినటువంటి సందర్భంలో ఆయన్ని అరెస్ట్ చేయడం, జైలుకు పంపడం ప్రయత్నం చేస్తారు. ఆయన ఇంకా అంతవనే కఠినంగా భాష మాట్లాడుతుంటాడు కాబట్టి జైల్లో పెడతారు. ఇవన్నీ చూస్తున్నాడు అనే డాక్టర్జీ. దేశంలో ఉద్యమాలు, కాంగ్రెస్కి నాయకత్వం వహించిండు, అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. కానీ మెల్లమెల్లగా సమాజంలో ఆలోచన వచ్చింది, ఆయన మనసులో మెదులుతున్నది. దేశమంతటా కూడా అనేక మంది దేశాన్ని పరిపాలిస్తూ వస్తున్నారు. ఎందుకు? అనేక మంది కుషానులు, బర్బర్లు, పఠానులు అందరి దేశాన్ని దోచుకోవడము, పరిపాలించడం. మరి ఏంటి, ఇక్కడ యువరాజులు లేరా? ఉన్నారు. ఐక్యత లేదు, యూనిటీ లేదు, సమాజం లేదా? ఉన్నది 30 కోట్లు. పిడికల మంది వచ్చారు, బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం కోసం వచ్చారు. వ్యాపారం కోసం వచ్చిన పిడికడి మంది ఈ హిందూ సమాజాన్ని ఏలగలుగుతున్నారు. ఎందుకు అని ఆయన మెదల్లో ఒక రకమైన ఆలోచన ప్రారంభమైంది. ఈ ప్రజల్లో స్వాభిమానం లోపించింది, సమాజంలో యూనిటీ లోపించింది. కాబట్టి సమాజం కోసము తను ఏదో చేయాలన్న తపన అందులో ప్రారంభమైంది. ఆ ఆలోచన కానీ ఎవరికి వ్యతిరేకంగా కాదు, నిరాశతోని కాదు, సంఘాన్ని ప్రారంభించినారు డాక్టర్జీ. యువ కిషోరాలతో ప్రారంభించను ఆనాడు డాక్టర్జీ. యువకులను తీసుకొని వ్యాయామశాలలో తయారైన యువకులను తీసుకొని 15 మంది యువకులను తీసుకొని రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని ప్రారంభించారు. డాక్టర్జీ ఆలోచిస్తూ ఉన్నప్పుడు అనేక మంది అడుగుతుంటారు, నాగపురములో నా ఉగాది రోజున ఉదయించే మన బాల కేశవుడన్న సంఘమంత్రము చెప్పి శాఖ మందుని ఇచ్చి జాతి రోగము కానీ పెట్టేరోరన్న అలనాటి కేశవుని అపురూప సంఘటన ఈ జాతికి ఆశ జోజాయరన్న అని మనం ఇప్పుడు పాట పాడుకుంటున్నాం. డాక్టర్జీ ఆలోచన ఒకటే, ఎట్లా, ఏమిటి? దేశంలో అనేక మంది ఉన్నారు, సాధు సంతులు ఉన్నారు, ఉద్యమాలు చేసినారు. మరి ఏమిటి, నేనేం చేయాలి, ఏం చేయాలా? మరి ఒకటి ఆలోచన చేశారు. ఏమన్నారు? వ్యక్తి నిర్మాణము. మంచిని తయారు చేసే ఫ్యాక్టరీ పెట్టిండు డాక్టర్జీ. అప్పటిదాకా మంచిని తయారు చేసే ఫ్యాక్టరీ ఎవరు పెట్టలే, డాక్టర్జీ పెట్టిండు. వ్యక్తిని తయారు చేయాలా? అటువంటి ఒక నిత్య శాఖ, ఒక సంఘటన మంత్రాన్ని ఈ సంఘం సమాజానికి ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్జీ. ఎందుకు ఆలోచించారు? డాక్టర్ కాబట్టి జాతి రోగం ఏమిటి అని కనిపెట్టిండు. ఒక వ్యక్తిని తీసుకుపోగానే డాక్టర్ ఆలోచిస్తారు కదా, ఈయనకు ఏ గోళ్ళు ఇస్తే తక్కువ అవుతుంది,
ఆ గోళీ ఇవ్వగానే చిన్న గోళీ శరీరం అంతా పోయి బాగు చేస్తుంది. ఇంత పెద్ద హిందూ సమాజానికి ఒక శాఖ అనే ఒక చిన్న గోళీని ఇచ్చినటువంటి డాక్టర్జీ ఈ రోగాన్ని ఎట్లా మాయం చేయాలా, ఎట్లా చేయాలన్న ఒక ఆలోచన కలిగినటువంటి డాక్టర్జీ మనకు కనిపిస్తూ ఉంటారు. 1925లో నాగ్పూర్లో ప్రారంభించినటువంటి డాక్టర్జీ. చాలామంది అడుగుతుంటారు డాక్టర్జీని, సంఘాన్ని ప్రారంభం చేశారు, మీకు డబ్బులు లేవు కదా ఎట్లా? కాశీలో విశ్వవిద్యాలయం ఉంటుంది, అక్కడ కూడా వెళ్తారు డాక్టర్జీ శాఖ పెట్టడానికి. అక్కడ మదన్ మోహన్ మాలవ్య ఉంటారు. డాక్టర్జీ చెప్పండి, మీరు ఎంత చెప్పినా సంఘానికి డబ్బులు కావాలి మాకు చెప్పండి అంటారు. లేదు లేదు అంటారు, లేదు లేదు చెప్పండి అంటుంటారు. డాక్టర్జీని అంటారు వారు, నేను ఎవరో తెలుసా, కాశీ హిందూ విశ్వవిద్యాలయాన్ని కొద్ది రోజుల్లో కట్టించేటువంటి గొప్ప వ్యక్తిని, డబ్బులు కలెక్ట్ చేయగలను సామర్థ్యం కలిగిన వ్యక్తిని నేను, మీరు చెప్పండి అంటారు. నా పేరు మదన మోహన మాలవ్య అంటారు. మనీ మేకింగ్ ఏ మిషన్ అంటారు నన్ను అన్నారు. డాక్టర్జీ లేదండి అంటారు. చెప్పండి అంటారు. డాక్టర్జీ కూడా ఏమంటారు, మేము కూడా ఎం అంటారు వారు కూడా. అరే మీరెప్పుడు ఎం మ్యాన్ మేకింగ్ ఏ మిషన్ అంటారు డాక్టర్జీ. మనుషులను తయారు చేసేటటువంటి తంత్రము మేము ప్రారంభం చేశాము, ఇదే మనుషులను తయారు చేసే తంత్రము అంటుంటారు. శాఖ అనగానే 1 గంట సేపు ఏదైతే తంత్రాన్ని తన జీవితాన్ని సమర్పణ చేయగలిగినటువంటి వ్యక్తులను రావడం ప్రారంభించారు. నాది నేను నుంచి మనము మనవాళ్ళు అనేక అన్నీ మర్చిపోయి, ఉద్యోగం పక్కన పెట్టి, తను ఆడుకున్నది పక్కన పెట్టి, అన్నీ పక్కన పెట్టి నిస్వార్థమైనటువంటి వ్యక్తుల నిరంతర తయారైతే జరిగిందో అది దైనందిన శాఖలో, నిత్య శాఖలో జరిగింది. ఒకటి వాళ్ళ వేలాది మంది కార్యకర్తలను తయారు చేసినటువంటి, ప్రచారకులను తయారు చేసినటువంటి నిత్య శాఖ. ఇది మనం అందరం ఆలోచించాలి. కాబట్టి చాలామందికి అనిపిస్తుంది, ఎవరి కోసం, ఎవరు దుష్మన్ కోసం మనం ప్రారంభం చేయలే. హిందూ సమాజంలో ఏదైతే విశ్వాసం కోల్పోయిందో విశ్వాసాన్ని నింపడానికి, హిందూ సమాజంలో ఒక డిసిప్లిన్ నింపడానికి, క్రమశిక్షణ నింపడానికి, స్వాభిమానం నింపడానికి నిరంతరం మెల్లమెల్లగా పోతున్న వ్యక్తి సంస్కారం పొందుతూ సామాన్యమైనటువంటి వ్యక్తులు, అసామాన్యులుగా తయారైనటువంటి వ్యక్తులు అనేక మంది. మన 2 ప్రధానమంత్రులను కూడా మన సామాన్యమైన వ్యక్తులే. సంఘ శాఖ ద్వారా అసామాన్యులుగా ఎదగడానికి కారణము దైనందిన శాఖ, నిత్య శాఖ. అటల్ బిహారీ వాజ్పేయి కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు, వాళ్ళు సామాన్యమైన కుటుంబంలో జన్మించి నిత్య శాఖకు పోయి ఒక అసామాన్యులుగా తయారు కావడానికి కారణము దైనందిన శాఖ. కానీ అటువంటి యొక్క వ్యక్తుల నిర్మాణము నిరంతర ప్రక్రియ జరగాలి. డాక్టర్జీ ఆలోచించి ఆ నిత్య తంత్రం ఏదైతే ఉందో మన ముందర పెట్టారు. వ్యక్తుల నిర్మాణం ప్రారంభమైంది. వ్యక్తులు అనేక మంది తయారైనటువంటి వ్యక్తులని అనేక ప్రాంతాలకు పంపించడం జరిగింది. అక్కడ అనేక మంది అక్కడ శాఖలు పెట్టడం జరిగింది. ఇది మొదటిది. కొన్ని శాఖలో ఉన్నటువంటి నిర్మాణం ఏదైతే జరుగుతుందో నిరంతరం జరగాలి. మనస్సు, బుద్ధి, శరీరం అంటారు. అందుకోసమే శరీరాన్ని రోజు 40 నిమిషాలు వ్యాయామం చేయాలా, 20 నిమిషాలు బౌద్ధికించాలా, కలిసి ఆడాలి, పాడాలి. కాబట్టి మనస్సు, శరీరము, బుద్ధి. శరీరం బాగుంటే మనస్సు బాగుంటుంది, మనస్సు బాగుంటే బుద్ధి బాగుంటుంది. మెంటల్లీ దే ఆర్ మెచ్యూరిటీ అంటుంటారు. అందుకోసమే మన వాళ్ళు చెప్తుంటారు, నెవర్ ఫర్గెట్ ఫిట్నెస్ అంటుంటారు. డాక్టర్జీ పెట్టారు ఫిట్నెస్. నెవర్ ఇగ్నోర్ యువర్ ఫిట్నెస్.
నాట్ సక్సెస్, వర్త్ వైల్ లైఫ్ అంటారు. అందుకోసమే ఒక గొప్ప వ్యక్తి గొప్పగా బాగా గొప్ప వ్యక్తి అయిననుకో, ఆయన ఫిట్నెస్ లేదనుకో ఏమవుతాడు? ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మస్తు సంపాదించిండు, మస్తు ఉద్యోగం చేసిండు, ఇల్లు కట్టుకుండు, భార్య ఉన్నది, పిల్లలు అందరూ ఉన్నారు, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఫిట్నెస్ లేదు. కాబట్టి డాక్టర్జీ మొదలు పెట్టారు ఫిట్నెస్. కాబట్టి డాక్టర్జీ అందించినటువంటి ఇటువంటి విషయాల్లో మనం అందరం కూడా కేవలం అదొకటే కాదు, వ్యవస్థలో పరివర్తన జరగాలి. ఒక ఇంటిలో ఒక కుటుంబం బాగుండాలంటే వ్యక్తి మంచివాడు ఉండాలి. ఒక ఊరిలో నలుగురు మంచాలు ఉంటే ఊరు బాగుంటుంది. దేశంలో యువకులు బాగుంటే దేశం బాగుంటుంది. కాబట్టి సంస్థల్లో పరివర్తన తీసుకురావాలి. అందుకోసమే వివిధ క్షేత్రాలు సంస్థల్లో దేశభక్తుల యొక్క కార్యకర్తల్ని తయారు చేయడం ప్రారంభం చేశారు. అనేక సంస్థల్లో విద్యాభారతి, అఖిల భారత విద్యార్థి పరిషత్, అందుకోసం ఏమంటారు నేషన్ పవర్. ఇండియా పవర్ ఏంది? నేషన్ పవరే. ఇప్పుడు ఇట్లా ఒక్కొక్క సంస్థ వనవాసి కళ్యాణాశ్రమం అడవులలో పనిచేయడానికి, విద్యార్థుల్లో, కార్మికుల్లో, రైతులలో అనేక సంస్థలు ప్రారంభం చేసి అందులో ఒక రకమైన రెండవ భాగంగా ప్రారంభం జరిగింది. మనం చెప్తుంటాము సమాజము స్వయం సేవక్. సమాజం మధ్యలో స్వయం సేవక్ ఎట్లా ఉండాలి అది కూడా డాక్టర్జీ మన ముందలో పెట్టిపోయారు చక్కని. కొన్ని ఇవాళ మనం అందరం కూడా ఆలోచిస్తున్నటువంటి ఈ నిరంతర ప్రక్రియ, నిన్ననే స్వాతంత్ర దినోత్సవం జరిగింది. స్వాతంత్రం అనగానే మనకు తెలుసు త్యాగ జీవుల యొక్క త్యాగమే స్వతంత్రము. కానీ స్వార్థ పరుల జీవుల యొక్క స్వాతంత్రము బందీ అయి ఉన్నది అని చెప్తుంటారు మన వాళ్ళు. ఎందుకు మనం ఇంత డెవలప్ కాలేకపోవడానికి కారణం కూడా చెప్తుంటారు, యువకుల్లో దేశభక్తి లోపించడమే. కాబట్టి మన వాళ్ళు క్షేత్రాలు, మన స్వాభిమానం, మూడవది స్వాభిమానం. ఈ సమాజంలో స్వాభిమానం జాగ్రత్త చేయాలి. అయోధ్య ఉద్యమం కావచ్చు, ఏకాత్మత రథయాత్ర కావచ్చు, హిందూ సమాజంని ఒక స్వాభిమాన వ్యక్తులుగా నిర్మాణం చేయడానికి ఒక రకమైన ప్రయాణం. మూడవ ప్రయాణం. నాలుగవ ప్రయాణం, సమాజంలో పరివర్తన రావాలి. సమాజ పరివర్తన ఇప్పుడు నాలుగవది నడుస్తుంది. దాంతో పూర్వ వైభవం అంటున్నాం మనం, విశ్వగురు అంటున్నాం. ఆ దిశలో మన ప్రయాణం ప్రారంభమైంది. కొన్ని సంఘ స్వయం సేవకు అన్ని రంగాల్లో పనిచేసినప్పుడు వ్యక్తిని మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి వ్యక్తిత్వం ఇక్కడ జరుగుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. కోవిడ్ జరిగింది. కోవిడ్లో పూనాలో, నాసిక్లో ఒకరు చనిపోతారు. వాళ్ళ అమ్మనాయన కూడా పూనాలో హాస్పిటల్లో కోవిడ్ వచ్చి ఉంటారు. వాళ్ళ చుట్టం ఒక ఆయన వస్తారుడికి చనిపోయిన వ్యక్తిని చావు చేయడానికి. కోవిడ్తో చనిపోయింది. ఎవరు? గవర్నమెంట్ చూస్తుంది. అటువంటి సమయంలో ఆలోచిస్తున్నాడు ఆయన, ఏం చేయాలో అర్థం కాదు. గవర్నమెంట్ చెప్తుంది తర్వాత చేస్తామని చెప్తుంది. కానీ అక్కడ నుంచి ఒక నలుగురు యువకులు వస్తారు. ఆ యువకులు వచ్చి అడుగుతారు, ఏమండి చెప్పండి, ఏమి లేదండి, దాన సంస్కారాలు చేయాలి, ఎవరు లేరు మాకు అని. మేము ఉన్నాము నలుగురం, చెప్పండి అంటారు. ఆ నలుగురు వ్యక్తులు చెప్తారు, మేము చేస్తామంటే ఈయనకు నీకు డౌట్ ఉందా, మీరు దగ్గరుండి చూడండి అని చెప్పి. వాళ్ళు, మీరు ఏం చదువుతున్నారు అంటే, నేను బీటెక్ చదువుతున్నా. నువ్వేం చదువుతున్నా? నేను డిగ్రీ చదువుతున్నా. నువ్వేం చదువుతావు? నేను ఇది చదువుతున్నా. దాన సంస్కారాలు అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి అడుగుతారు, మీరు ఎవరు అంటే ఆయన చెప్తారంటే, మేము రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్వయం సేవకులము అంటుంటారు. అరే మీకు కోవిడ్ రాదా, మీరు ఇంట్లోకి వెళ్ళరా అంటుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే 3 రోజులు ఇట్లా దాన సంస్కారాలు చేసిన తర్వాత 4వ రోజు చెక్ చేసుకొని ఇంటికి పోతారంట, కోవిడ్ ఉందా లేదా.
కొన్ని ఆ రకమైనటువంటి తయారీ మన స్వయం సేవకులో పరివర్తన, సమాజానికి చేయాలన్న తపన. అదేవిధంగా దివిసీమలో కావచ్చు అనేక ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా స్వయం సేవకులు ఆర్ఎస్ఎస్లో తయారైనటువంటి వ్యక్తులు అనేకం దుప్పట్లు వంచవచ్చు, కానీ అక్కడ కలేబరాలు, జంతు కలేబరాలు అవన్నీ తీసుకుపోవడము పోలీసులు కూడా చేయలే, స్వయం సేవకులు చేసిండ్రు. చైనా మన యుద్ధంలో కూడా అక్కడ మంచు తీయాలంటే సమయం లేదు, సైన్స్ సైకిల్ పోయి బర్పును తీయడం ప్రారంభమైన. యుద్ధంలో వాయిదాలు అందించాలి. పంజాబ్ నుంచి ఒక శాఖ నుంచి వెళ్ళినటువంటి సైన్స్ సైకిల్ అంతమంది తిరిగి రాలేదు. ఆ బార్డర్లకు వెళ్ళి సైన్స్ సైకిల్కి తుపాకులు తెచ్చియాలి మన సైన్యానికి. ఒకటి సైన్స్ సైకిల్ రెడీమేడ్గా సమాజం కోసం ఏ ఆపద వచ్చినా ముందలుండి స్వతహాగా తయారు చేసినటువంటి సైన్స్ సైకిల్ నిర్మాణం ఏదైతే ఉందో అది ఎక్కడ ప్రారంభం కాలది. డాక్టర్జీ శాఖ ఒక ఫ్యాక్టరీని పెట్టి మన అందరినీ తయారు చేశాడు. కాబట్టి రాబోయే 7వది ముఖ్యమైనది ఈ 100 సంవత్సరాల ఈ సంవత్సరం మనం అందరం చేసేది శాఖా విస్తరణ. ఒక ఊరిలో శాఖలో వచ్చిన సైన్స్ సైకిల్లో గొప్ప మార్పు వచ్చింది, కానీ అన్ని గ్రామాల్లో 6,50,000 గ్రామాలు మనం వెళ్ళాలి. 7 రోజులు 10 రోజులు శాఖలు నడపాలి. మనం సెప్టెంబర్లో మనం అందరం కూడా ఒక 10 రోజులు అందరం అనుకోని అన్ని గ్రామాల్లో 7వ దానికి కూడా మనం అందరము సన్నద్ధం కావాలి అనే ఉద్దేశంలో ఇక యువకులు ఏది అనుకుంటే ఈ దేశాన్ని చేయగలిగే శక్తి ఉంది. కాబట్టి సంఘం కూడా యువకులతోనే ప్రారంభమైంది. కాబట్టి వాళ్ళకు ఒక గొప్ప శక్తిగా రాష్ట్రీయ సైన్స్ సంఘము ప్రారంభమై ఇదే 2026 100 సంవత్సరాల్లో ఎటువంటి ఆటుపోటులు వచ్చినా ఎదుర్కొని, నిషేధాలు వచ్చినా ఎదుర్కొని, కష్టాలు వచ్చినా ఎదుర్కొని నిలబడగలిగింది. ఆటుపోటులు ఎదుర్కొన్నా కూడా హిందూ సంఘటన సంఘటనే సమాజం కోసం చేసే పనులే రాష్ట్రీయ స్వయంసేవక సంఘం చెప్తుంది. సంఘమే స్వయంసేవకే సమాజమే కలిసిపోవాలనే తంత్రం ఏదైతుందో ఇవల్ల మనం అందరం కూడా ఈ ఆర్ఎస్ఎస్ అనే చిన్న విషయం ఏదైతే ఉందో మీరందరూ దృష్టిలో పెట్టుకొని మనము కూడా శాఖలో వెయ్యి ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దబడ్డప్పుడే కుటుంబం కావచ్చు, గ్రామం కావచ్చు, దేశానికి ఉపయోగపడేటటువంటి వ్యక్తుల నిర్మాణం జరుగుతుంది. కాబట్టి ఈ దిశలో మీరందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఈ శతాబ్దిలో లాస్ట్లో అన్ని గ్రామాల్లో మీరు కూడా శాఖలలో యువకులు ప్రారంభమై ఆ యువతరాన్ని దేశం వైపు మళ్లించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ఈ వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలియస్తూ ముగిస్తున్నాను. మన బలవంజీ ఇప్పుడు సంవత్సరంలో ఉన్నత మరొక ప్రేరణాత్మక వీడియో ఉంటుంది. బెంగాలీ కుటుంబంలో జన్మించారు. ఈయన తండ్రి డాక్టర్ కృష్ణధూర్, తల్లి స్వర్ణ. కాబట్టి అందరి ప్రేరణాత్మక వీడియో ఉంటుంది, 5 నిమిషాల వీడియో ఉంటుంది. ఆ తర్వాత మన యువ సమ్మేళనానికి వచ్చిన ముఖ్య వక్త సందేశం ఉంటుంది. నాటి సంఘటనలు, అజ్ఞాత స్వాతంత్ర వీరులను ఒక్కసారి 1893లో అరవిందో ఘోష్ భారత్ చేరుకుని బరోడా రాజావారి ఆస్థానంలో ఉద్యోగం సంపాదించాడు. సుమారుగా 13 సంవత్సరాలు ఉద్యోగరీత్యా బరోడా ఆస్థానంలోనే గడిపారు. ఈ సమయంలో తన దేశం గురించి, హిందూ ధర్మం గురించి తెలుసుకుని వివిధ భారతీయ భాషలైన సంస్కృతం, హిందీ, బెంగాలీలలో ప్రావీణ్యం సంపాదించాడు. వేదం మరియు ఉపనిషత్తులను శోధించారు, యోగాను అభ్యసించారు. క్లుప్తంగా చెప్పాలంటే భారతీయతను ఆస్వాదించాడు. 1902లో అరవిందో ఘోష్ మృణాలిని దేవిని పెళ్లాడారు. బరోడాలో ఉన్నప్పుడే అరవిందో ఘోష్ మనసు స్వాతంత్ర పోరాటం పైన పడింది. మొదట తెర వెనుక ఉండి ఆ తర్వాత ప్రత్యక్ష పోరాటంలో పాల్గొన్నాడు. 1906లో అరవిందో ఘోష్ బెంగాల్ విభజన సరైంది కాదని తలచి బరోడాను వదిలి కలకత్తా చేరుకున్నాడు. అక్కడే బందే మాత్రం అనే పత్రికకు సంపాదకుడిగా పనిచేశాడు. స్వదేశీ వస్తువులను వాడాలని పిలుపునిచ్చాడు. అరవిందో ఘోష్ భారత స్వాతంత్ర పోరాటంలో పూర్ణ స్వాతంత్రం కావాలని నినదించిన మొదటి వ్యక్తి. ఇది కాంగ్రెస్కు నచ్చని విషయం. అందుకే అరవిందో ఘోష్ని మరియు వారి సహచరులను అతివాదులని, విప్లవకారులని అన్నారు. బ్రిటిష్ వారు 2 సార్లు అరవిందో ఘోష్ని జైల్లో పెట్టారు.
అయితే ఆరోపణ రుజువు కానందున అరవిందో ఘోష్ బేషరతుగా విడుదలయ్యారు. 1908లో బ్రిటిష్ వారు అలిపోర్ బాంబు కేసులో అరవిందో ఘోష్ మరియు అనేక జాతీయవాదులను అరెస్ట్ చేశారు. మణిక్తల్లా లోన్ మురారి పుకూర్లో అరవిందుడు చెప్పిన భవానీ మందిర్ తరహాలో విప్లవకారులు ఒక ఆశ్రమాన్ని నిర్వహించుకున్నారు. అనేక మంది అనుశీలన సమితి సభ్యులు అక్కడ సన్యాసుల వలె జీవితం గడుపుతూ దేశభక్తియుతమైన కార్యక్రమాల్లో పాల్గొనడం, బాంబులు తయారు చేయడం, విప్లవ కార్యక్రమాల్లో పాల్గొనడం చేసేవారు. ఖుదీరామ్ బోస్ కింగ్స్ ఫోర్ట్ పై చేసిన బాంబు దాడి వెనుక అరవిందో ఘోష్ ఇతరులు ఉన్నారంటూ 1908లో మణిక్తల్లాలోని భవానీ మందిర్ సంస్థ సభ్యులను, విప్లవకారులను నిర్బంధించి బ్రిటిష్ ప్రభుత్వం వేధించింది. బరీన్ ఘోష్ తదితరులు సంస్థను రక్షించడానికి కొన్ని అభియోగాలను ఒప్పుకున్నారు. అరవిందుడిపై అభియోగాలు నిలవలేదు. అరవిందో ఘోష్ పై నేరారోపణ రుజువు కానందున విడుదలయ్యాడు. ఈ సంఘటన తర్వాత అరవింద్ ఘోష్ ఆధ్యాత్మిక మార్గాన్ని పయనించడం మొదలుపెట్టాడు. 1 ఏడాది అలిపార్ జైలు జీవితంలో అరవింద్ ఘోష్ కాస్త యోగి అరవిందోగా అవతరించాడు. అరవిందో ఘోష్ యొక్క జైలు జీవితం ఆయన ఆధ్యాత్మిక జీవనాన్ని ప్రశస్తం చేసింది. ఆ జైలులో కనిపించిన ప్రతి వస్తువు, చెట్టులో, పుట్టలో, చివరికి జైలర్లో కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మనే ఆయన దర్శించాడు. 1910లో బ్రిటిష్ వారి కనుసన్నల నుంచి తప్పించుకుని ఫ్రెంచ్ కాలనీ పుదుచ్చేరి చేరుకుని యోగి అరవిందోగా పూర్ణత చెందారు. యోగి అరవిందో ఒక గొప్ప కవి. మహాభారతంలోని రురు మరియు ప్రమద్వర ఆధారంగా లైఫ్ అండ్ డెత్ అనే కవిత్వం రచించారు. మరెన్నో కవితలు రాసి సాహితీ జగత్తుకు అందించారు. అందులో ముఖ్యమైనది సావిత్రి. ఈ కవిత్వం కూడా మహాభారతం ఆధారంగా లిఖించినదే. 1914లో యోగి అరవిందో ఆర్య అనే మాసపత్రికను ప్రచురించారు. ఆర్య పత్రిక తత్వజ్ఞానానికి సంబంధించినది. క్రీస్తు శకం 1926లో యోగి అరబిందో పుదుచ్చేరిలోనే స్థిరపడిన ఒక ఫ్రెంచ్ ఆధ్యాత్మికవేత్త, మదర్గా ప్రసిద్ధి చెందిన మిర్రా అల్ పస్సాతో కలిసి ఆశ్రమాన్ని స్థాపించారు. ఇంటిగ్రల్ యోగాని ఈ ప్రపంచానికి ఆయన అందించారు. యోగి అరబిందో తన ఇంటిగ్రల్ యోగాలో సూపర్ మైండ్ ఫిలాసఫీని అతి భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇప్పుడు అదే ఉత్సాహంతో మన ఈ యువ సమ్మేళనానికి విచ్చేసిన ముఖ్య వక్త ఎక్కా చంద్రశేఖర్జీ గారి సందేశం ఉంటుంది. పెద్దలారా, యువకులారా, యువ సమ్మేళనం యొక్క ప్రధాన ఉద్దేశం పూర్తయినట్టే. 2 వీడియోలు చూసాం, ఒకటి ఖుదీరామ్ బోస్ది, ఒకటి అరవింద్ ఘోష్ది. ఆ తర్వాత మౌలికమైన దేశానికి అవసరం ఉన్న పనికి సంబంధించిన వివరణ చక్కగా బలవంత్ రెడ్డి గారు వివరించారు. ఖుదీరామ్ బోస్ యొక్క వీడియో చూసినప్పుడు మీకు అందరికీ తెలుసు, 18 సంవత్సరాల వయసులో చనిపోయారు ఆయన. ఈ దేశ స్వతంత్ర పోరాటం ప్రారంభం నుండి ఝాన్సీ లక్ష్మణ్ ప్రారంభం చేసి సుభాష్ చంద్రబోస్ వరకు 90 సంవత్సరాల కాలఖండంలో జరిగిన ఒక అవిశ్రాంత పోరాటం, ఎక్కడ గ్యాప్ లేకుండా, ఎక్కడ భయపడకుండా, అత్యంత సాహసోపేతమైన యొక్క అమరవీరుల చరిత్ర ఎత్తుంటుందో ఈ 90 సంవత్సరాల యొక్క కాలఖండం అది. అందులో మరణించిన అందరూ మహాపురుషుల యొక్క యావరేజ్ ఏజ్ 25 ఇయర్స్ మాత్రమే. భగత్ సింగ్ చనిపోయినప్పుడు 25 సంవత్సరాలు మాత్రమే. ఖుదీరామ్ బోస్ చనిపోయిన 18 సంవత్సరాలు మాత్రమే. అట్లాగే ప్రఫుల్లా చాకీ చనిపోయినప్పుడు 17 సంవత్సరాలు ప్రఫుల్లా చాకీ వయసు. కర్తార్ సింగ్ సర్బా 19 సంవత్సరాల వయసులో చనిపోయారు. చాపేకర్ సోదరు 3 అన్నదమ్ములు కూడా 19, 21, 25 సంవత్సరాలు చనిపోయారు. అందరు యువకుల బలిదానం కారణంగానే ఈ దేశ స్వతంత్రం వచ్చింది. ఈ దేశ స్వతంత్ర భారతంలో ఒక భారతీయులుగా, ఒక స్వాభిమానం ఉన్న దేశంలో జీవిస్తున్న ఒక వ్యక్తులుగా మనందరం తయారై ఇక్కడ కూర్చున్నామంటే దానికి ప్రధాన కారణం వాళ్ళ యొక్క బలిదానాలను, వాటిని విస్మరించకూడదు. ఈ దేశ చరిత్రలో జరిగిన బలిదానాల్లో ప్రతి బలిదానం ఈ దేశానికి ఒక చైతన్యాన్ని ఇచ్చింది, శక్తిని ఇచ్చింది, ధైర్యాన్ని ఇచ్చింది, సాహసాన్ని ఇచ్చింది. ప్రపంచం మొత్తాన్ని 200 సంవత్సరాల పాటు ఏలిన బ్రిటిష్ సామ్రాజ్యం అంటే, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంటే మొత్తం ప్రపంచంలో 3/4 భాగాన్ని బ్రిటిష్ వాళ్ళు ఏలారు. ఎక్కడో దగ్గర మా సూర్యుడు ఉదయించేవాడు, ఎక్కడో దగ్గర అస్తమించేవాడు, కానీ ఎక్కడో ఒక దగ్గర సూర్యుడు ఉదయించి ఉండేవాడు. అంత విశాలమైన సామ్రాజ్యాన్ని ఢీకొనడం చాలా కష్టం, ఎదిరించడం చాలా కష్టం. కానీ ఆశ్చర్యకరమైన విషయం అంటే ఈ దేశం లోపల ఎవరెవరైతే పోరాటం చేశారో ఒక విశాలమైన సామ్రాజ్యాన్ని, ఒక దుర్భేద్యమైన ఒక రాజ్యాన్ని,
ఒక అధికారాన్ని సాహసంతో ఎదిరించగలిగిన వ్యక్తుల యొక్క పరంపర ఈ దేశ యొక్క స్వతంత్ర పోరాటం యొక్క పరంపర. నేను ఝాన్సీ కోట చూసా, 2 సార్లు ఉన్నా. ఆర్ఎస్ఎస్లో శిక్షావారి జరుగుతుంది. నేను 81లో ఒక నెల రోజుల పాటు ఝాన్సీ కోట కింద ఉన్నా. ఆ తర్వాత ఝాన్సీ కోట చూసే అవకాశం లభించింది. మళ్ళీ ఇంకొకసారి 96లో మళ్ళీ ఝాన్సీ కోటకి వెళ్ళినాను. మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నా, ఝాన్సీ కోటను చూడండి. ఝాన్సీ రాణి యొక్క ధైర్య సాహసాలు ఎట్లాంటివో, బలిదానం ఎట్లాంటిదో ప్రత్యక్షంగా కోటలో తిరిగినప్పుడు మనకు అర్థమవుతుంటుంది. చాలా చిన్న వయసు, 16 సంవత్సరాల వయసు లోపల 14 సంవత్సరాల వయసులో వివాహం చేశారు. 17 సంవత్సరాల వయసులకి ఆమెకి ఒక పాప. ఆ పాపని దాయాదులు చంపేశారు. ఆ 2 చిన్న వయసులో ఈ ఘటన జరిగిన తర్వాత కూడా చాలా చిన్న పేద కుటుంబంలో వచ్చిన ఝాన్సీ ఆయన వివాహం జరిపిన, ఆ వివాహము దిగంబరావుతో జరిపిన ఆయన వయసు ఎంత? 42 సంవత్సరాలు. ఈ అమ్మాయి 16 సంవత్సరాలు, 15 సంవత్సరాలు. బాల్య వివాహం. తిరిగి ఎందుకు వివాహం చేశారంటే ఈ రాజ్యానికి ఎవరు రాణి ఉండాలి, లేకపోతే ఈ రాజ్యాన్ని ఈ బ్రిటిష్ వాళ్ళు కాజేస్తారు కాబట్టి అందుగురించి వివాహం చేసుకుంది. ఒప్పుకున్నది, నానాసాహెబ్ పీష్వా చెప్పిన కారణంగా ఒప్పుకుంది. ఆ తర్వాత ఒప్పుకొని వివాహం అయిన తర్వాత తొందరగా సంతానం కోల్పోయింది, భర్తను కూడా కోల్పోయింది. అంత కఠిన పరిస్థితులు బయటకు వచ్చిన ఝాన్సీ లక్ష్మీబాయి ఆ తర్వాత రాజ్యాన్ని చేజిక్కున్న తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే ఆమెని మీ రాజ్యాన్ని ఇచ్చేసే, నీ కొడుకు చనిపోయారు కదా, నీకు ఇప్పుడు నువ్వు అడాప్ట్ చేసుకున్న పిల్లవాడైతున్నలో ఆయన రాజు కాలేడు అన్నప్పుడు ధిక్కరించిన మొదటి వ్యక్తి ఝాన్సీ లక్ష్మీబాయి. ఆ ధిక్కరణతోనే తను యుద్ధం ప్రారంభం చేసింది. ఆశ్చర్యం అనిపిస్తుంది ఆమె కోట చూస్తుంటే. ఆ కోటలో ఆమె ఎప్పుడైతే ఆ గుర్రం వేసుకొని వెనుక కొడుకుని వేసుకొని దూకిన ప్రదేశం అవుతుందో మీరు ఇప్పుడు వెళ్ళి చూస్తే సుమారుగా 3 అంతస్తుల భవనం ఉంటుందండి అది. అక్కడి నుండి ఆమె గుర్రం మీద దూకడానికని తాడు పట్టుకొని దూకి ఆ గుర్రం ఎక్కి 60 కిలోమీటర్లు 60 మైల్స్ పాటు యుద్ధం చేస్తూ ప్రయాణం చేసి గ్వాలియర్ వచ్చి, గ్వాలియర్ లోపల ఈ రాజు మోసం చేసిన కారణంగా గ్వాలియర్ రాకపోయేది, ఆమె అక్కడ యుద్ధం చేయగలిగేది. కానీ అక్కడ సడన్గా ఒక ద్రోహి ద్వారం తెరిచిన కారణంగా ఏం చేయలేక ఝాన్సీలో పోరాటం చేద్దామన్నా కూడా ఆమె సహచరులందరూ, అమ్మ నువ్వు చనిపోతే స్వతంత్ర పోరాటం ఎవరు నడపలేరు, ఇంకొక రాణిగా కాలేరు, మీరు వెళ్ళమని అన్నప్పుడు వాళ్ళు అన్న కారణంగా బయటకు వచ్చింది. భయంతో రాలే. 60 మైల్స్ పాటు ఆమె ప్రయాణం చేసింది. ఈరోజు మీరు గ్వాలియర్ ఫోర్టులోకి వెళ్తే గ్వాలియర్లో 2 చేతులలో తల్వార్ తీసుకొని ఆమె యుద్ధం చేసిన యొక్క వివరణని బ్రిటిష్ అధికారులు అయితే ఝాన్సీ లక్ష్మీబాయితో పోరాటం చేశారో అతనే రాశాడు. ఆ రాసిన కథను ఈరోజు బెంగళూరులో ఉంది. దాంట్లో రాశాడు, నా జీవితంలో ఇంత సాహసమున్న ఒక యువతిని నేను ఎప్పుడు చూడలేదు, ఇట్లాంటి యుద్ధాన్ని చూడలేదు. కేవలం 2 చేతులలో తలవారు తీసుకొని వందలాది మంది మధ్యలోకి వెళ్ళిపోయి శత్రు సైన్యాలకు వెళ్ళి సంహారం చేస్తూ తనను తను విస్మరించిన కారణంగా, వెనుక నుండి వచ్చిన దాడిని చూసుకోలేని కారణంగా ఆమె దాడి జరిగింది. చివరికి అన్ని గాయాలైనాయి. దాన్ని వర్ణిస్తాడు ఆ బ్రిటిష్ ఆఫీసర్ ఏంటంటే మొత్తం శరీరంలో గాయాలైనని. చివరికి ఒక కన్ను పడిపోతుంది, కానీ తను ఓడిపోదు, తను వదిలిపెట్టదు. తన గుర్రము తనకి చాలా విశ్వాసపాత్రమైన గుర్రం కాబట్టి అట్లే పడుంటే దాన్ని తీసుకొని వచ్చి గ్వాలియర్ కోట కింద ఒక చిన్న కాలువ ఉంటే దాన్ని దాటి ఒక బాబాయ్ ఆశ్రమంలోకి వెళ్ళి తను చెప్తే ఏంటంటే, నేను చనిపోతా కాబట్టి నేను చనిపోకముందు బ్రిటిష్ వాళ్ళు వచ్చి నా శరీరాన్ని తాకూడదు మ్లేచ్చులు, నేను ఆనందంగా చనిపోతా, నా దేశం కొరకు చనిపోతున్నా అని నన్ను కాల్చేమని అంటే ఆ బాబా ఆ యొక్క గుడిసెని కాల్చేస్తే ఆ రోజు సజీవ దహనమైంది ఝాన్సీ లక్ష్మీబాయి. ఆమె చనిపోయినప్పుడు ఆయన వయసు 23 సంవత్సరాలు. ఆమె చనిపోయిన తర్వాత వచ్చిన ప్రేరణ 90 సంవత్సరాలు ఈ దేశకు పోరాటాన్ని నడిపించిందని. అందులో సుభాష్ చంద్రబోస్ 1945లో ఇండియన్ నేషనల్ ఆర్మీ ఫామ్ చేసిన తర్వాత మహిళలతో అయితే సైన్యాన్ని తయారు చేశాడో దాని పేరు ఝాన్సీ లక్ష్మీబాయి రెజిమెంట్ అని పేరు పెట్టారు. కెప్టెన్ లక్ష్మి హైదరాబాద్ ఆమె. ఫస్ట్ స్పై నీరా ఆర్య మన ఫలక్నుమా మనిషి చనిపోయింది ఫలక్నుమా ప్యాలెస్ దగ్గర 1898లో చనిపోయింది. 96 సంవత్సరాల వయసులో చనిపోయింది. ఆమె ఫస్ట్ స్పై, ఈ దేశకు గూఢాచారి సుభాష్ చంద్రబోస్ దగ్గర పనిచేసింది. కాబట్టి సుభాష్ చంద్రబోస్ వరకు కూడా ఝాన్సీ లక్ష్మి గుర్తుంది. ఆమె ప్రేరణతో ఈ దేశ స్వతంత్ర పోరాటం నడిచింది. మధ్యలో పెద్ద ఎత్తున అణచివేత కారణంగా
ఒక్క 30 సంవత్సరాల వ్యవధిలో ఇంకొక మంచి విప్లవ కిషోరం వాసుదేవ్ బలవంత్ ఫడ్కే వచ్చాడు. మొత్తం బ్రిటిష్ సామ్రాజ్యం వణికిపోయింది. మొత్తం పూనా నగరాన్ని తగలబెట్టాడు. భయపడిపోయారు. అతను పట్టుకున్నారు, అతను ఉరిదీశారు. అతను తదుపరి కొద్ది రోజుల తర్వాత ఒక ముగ్గురు అన్నదమ్ములు, ఒకే ఇంట్లో ముగ్గురు అన్నదమ్ములు, ఇద్దరికి వివాహమైంది. చిన్నతను వివాహం కాలే. ఈ ముగ్గురు కలిసి మళ్ళీ ఛత్రపతి శివాజీ యొక్క ప్రేరణతోని సైన్యంలో చేరాలనుకొని చేరి బాలగంగాధర్ తిలక్ యొక్క ప్రేరణతోని బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసి ముగ్గురిని ఉరి తీయటం జరిగింది. ముగ్గురిని ఒకే రోజు చనిపోయినప్పుడు ఇంకొక యువకుడు వీళ్ళ బలిదానం కారణంగా 10th క్లాస్ కాదు 9th క్లాస్ చదువుతున్న ఒక యువకుడు వీళ్ళని ఉరి తీస్తున్నారని తెలిసిన తర్వాత నా దేశం గురించి ఇంత యవ్వనం లోపల ముగ్గురు అన్నదమ్ములు ఒకే కుటుంబంలో ఉన్న వాళ్ళు బలిదానం అవుతున్న ఈ యొక్క సందర్భంలో నేను సంకల్పం చేస్తున్నా, మేము కూడా ముగ్గురు అన్నదమ్ములు ఉన్నాము, మేము ముగ్గురు అన్నదమ్ములు కూడా ఈ దేశానికి బలిదానం అవుతాని ప్రతిజ్ఞ తీసుకున్న వయసు ఎంత తెలుసా అండి? అతనిది 16 సంవత్సరాల వయసు. ఇంట్లో కాళికామాతని పెట్టుకొని సాయంత్రం నుండి పూజ చేస్తాడు. ఆయన పొద్దుటి వారికి సంకల్పం చేస్తాడు. ఆ యొక్క శక్తితో బయటికి వస్తాడు. ఆయననే స్వాతంత్ర వీర్ సావర్కర్. స్వాతంత్ర వీర్ సావర్కర్ లేకుంటే ఈ దేశ ఇతిహాసం లేదు, స్వతంత్రం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఇంకెవరో మాట్లాడతారు, సావర్కరు భయపడ్డాడు, సావర్కర్ పిరికి బంద, సావర్కర్ సరెండర్ అయ్యండి అని. బాగా గుర్తుపెట్టుకోవాలి, సావర్కర్ లేకుంటే ఈ దేశ యొక్క ఇతిహాసం రాకపోయేది. 1857 యొక్క మొదటిసారి ఆ చరిత్రని పుస్తక రూపంలో పబ్లిష్ చేసిన వ్యక్తి, రాసిన వ్యక్తి స్వాతంత్ర వీర్ సావర్కరు. 1907లో లండన్లో రిలీజ్ చేశాడు. ఆ పుస్తకం వస్తేనే భయంతో భారతదేశంలో అనుమతి ఇవ్వలే ప్రచురణకి. ఆ పుస్తకాన్ని దొంగచాటుగా తీసుకొచ్చి భారతదేశంలో చేసిన మొదటి ప్రింటింగ్ చేసిన తెలుసా అండి? సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ చేశాడు. భగత్ సింగ్కి ప్రేరణ ఇచ్చిన పుస్తకం అది. భగత్ సింగ్కి ప్రేరణ ఇచ్చిన వ్యక్తి స్వాతంత్ర వీర్ సావర్కర్. రెండోసారి ఎవరు ప్రింట్ చేశారు తెలుసా అండి? సుభాష్ చంద్రబోస్ ప్రింట్ చేశారు. అట్లాంటి స్వాతంత్ర వీర్ సావర్కర్ ఎట్లా తయారంటే ఆ ముగ్గురు అన్నదమ్ములు చనిపోయినప్పుడు తయారాడు. ఒక కర్తార్ సింగ్ సర్బా 19 సంవత్సరాల వయసులో 20,000 మంది భారతీయుల యొక్క సైన్యాన్ని తయారు చేసి మొత్తం ప్రపంచ దేశాన్ని 20,000 మంది భారతదేశానికి వస్తే వాళ్ళతో విప్లవం తీసుకొద్దాం అనుకున్నాడు. 1917 లోపల విఫలమైండు. ఎవరొక మోసం చేశారు. అతను తీసుకు ఉరికంబానికి ఎక్కారు. అతను ఉరికంబానికి ఎక్కుతున్న రోజే ఈరోజు దేశం లోపల భగత్ సింగ్ తయారయ్యాడు. భగత్ సింగ్కి ప్రేరణ ఎవరు తెలుసా అండి? మీరు భగత్ సింగ్ సినిమా ఇప్పుడు చూడండి, వెనుక కర్తార్ సింగ్ సర్బా యొక్క బొమ్మ కనబడుతుంటుంది. కర్తార్ సింగ్ సర్బా లేని భగత్ సింగ్ లేడు, చంద్రశేఖర్ ఆజాద్ లేడు. ఆయన బలిదానం కారణంగా ఈ మహాపురుషులందరూ జన్మించారు. అట్లాగే ఖుదీరామ్ బోస్ యొక్క వందే మాత్రం నినాదంతో అయితే ఉరికమ్మానికి ఎక్కిండో, చేతిలో ఒక భగవద్గీత ఉరికమ్మానికి ఎక్కాడు. డైరెక్ట్గా వందే మాత్రం నినాదం ఇచ్చాడు. ఉరి తాడు బిగిస్తుంటే ఆయన అడిగిందంటే, నువ్వు నాకు తాడు బిగించకు, నేను బిగించుకుంటా అన్నాడు. బిగించుకొని ఆ రకంగా ఆయన ఉరిది పెట్టిన తర్వాత బలిదానమైన తర్వాత ఎవరైతే బలిదానం ఆయన నేను ఉరిది తీసారో వాళ్ళు రాశారు ఏంటంటే, ఇంత సాహసం ప్రపంచంలో ఏ వ్యక్తులు చూడలే అని. అట్లాంటి బలిదానాల పరంపరతో సాధించింది మన భారతదేశ స్వతంత్రం. అట్లాంటి వందే మాత్రం నినాదాన్ని 80 సంవత్సరాల స్వతంత్రోత్సవంలో నిన్న స్వాతంత్ర దినం సందర్భంగా ప్రధానమంత్రి సమక్షంలో, దేశమంతా చూస్తున్న సమక్షంలో, ప్రపంచమంతా చూస్తున్న సమక్షంలో పూర్తి వందే మాత్రం గీతం పాడాం కదండి. అది వందే మాత్రం గీతం 80 సంవత్సరాలు పాడినాం మనం. 1926లో ఇదే కాకినాడ కాంగ్రెస్లో వందే మాత్రం గీతం పాడుతుంటే మొహమ్మద్ అలీ లేచి మా మతానికి వ్యతిరేకంగా బయటికి వెళ్ళినప్పుడు భయపడిన కారణంగా వందే మాత్రం గీతం ఈ దేశంలో పాడలే, సగం మాత్రం పాడేవారు. ఆ రోజు భయపడకుండా వందే మాత్రం గీతం ఎవరికి ఆబ్జెక్షన్ ఉండాల్సిన అవసరం లే, నా దేశమాత నేను గౌరవిస్తున్నా, ప్రణామం చేస్తున్నా, బలిదానం అవుతా అని దేశభక్తికి సంబంధించిన ప్రతిజ్ఞని వాళ్ళు కట్ చేసిన కారణంగా, బలహీనత కారణంగానే ఈ దేశం విభజించబడ్డది. ఆ రోజున్న తీవ్రవాదులకి, ముస్లిమ్స్కి లోబడిన కారణంగా, లొంగిపోయిన కారణంగా ఈ దేశ విభజన జరిగింది. ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది. కానీ బాగా గుర్తుపెట్టుకోవాలి, 15 ఆగస్టు 1947 స్వతంత్రం అహింసాయుధ పద్ధతిలో రాలే, హింసతో వచ్చింది. అట్లాంటి హింస ప్రపంచ చరిత్రలో ఏ దేశ చరిత్రలో జరగలే. మనందరూ గుర్తుండాలి, మన పెద్దలు 10 లక్షల మంది ఊచకోత కోస్తే ఈ దేశానికి స్వతంత్రం 15 ఆగస్టులో వచ్చింది. 1 కోటి మంది ప్రజలు శవాలని కుప్పలు వేసి ట్రైన్ పాకిస్తాన్ నుండి భారతదేశానికి వచ్చింది. ఆ రోజున సమాజం, ఆ రోజున జనరేషను, ఆ రోజున తరం ఎంత బాధను అనుభవించిందో మన దేశానికి ఎప్పుడు మర్చిపోయినాం, మన అందరినీ మర్చిపోయినాం.
ఆ యొక్క మర్చిపోవడం కారణంగా దేశం చేసిన బలిదానం చేసిన మహాపురుషులు మర్చిపోయిన కారణంగానే మనకు శాపం. మన జనరేషన్ ఇక్కడ యువకులు ఉన్నారు, ఇంటర్మీడియట్ చదువుతున్నారు, డిగ్రీ చదువుతున్నారు, మన అదృష్టవంతులం తిరిగి స్మరించుకుంటున్న వాళ్ళందరినీ. కానీ వాళ్ళ బలిదానం మామూలు బలిదానం కాదు. బ్రిలియంట్ స్టూడెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోండి. దేశంలో దేశ స్వతంత్రం నుంచి పోరాటం చేసిన వాళ్ళు డ్రగ్ అడిక్ట్స్ గారు, రోడ్డు మీద తిరిగేటోళ్ళు గారు. మొన్న ఆ ఉద్యమం జరిగిన నీట్ ఉద్యమం జరిగిన ఆ వెకిలి చేసే యువత కాదు, సివిల్స్ పాస్ అయిన వాళ్ళు. సుభాష్ చంద్రబోస్ ఐసీఎస్ పాస్ అయ్యాడు, అరవింద్ ఘోష్ ఐసీఎస్ పాస్ అయ్యాడు, లాలా హర్దయాల్ 28 ఇయర్స్లో అమెరికన్ యూనివర్సిటీ లోపల గొప్ప ప్రొఫెసర్గా ఉండేవాడు. అట్లాంటి వ్యక్తులు అందరూ కూడా దేశంగా మరణించారు. వీళ్ళందరూ ఒక మాట అడుగుతుండేవారట, అరే మంచి యవ్వనంలో చచ్చిపోతున్నారు కదా, మన కెరీర్ బాగుంటే ఒక మీటింగ్కి రావండి మనం. ఇవాళ మీరు వచ్చారు, అదృష్టం, చాలా సంతోషం. మీరు ఓపికగా ఉన్నారు. కొద్దిగా బిజీగా ఉంటే, కొద్ది టైట్ ఉంటే, కొద్ది ఫ్రెండ్ వస్తే ఏది మనకు పట్టదు అసలు. అట్లాంటి ఒక చంచలత్వంతో కూడుకున్న ఒక సమాజం మనం తయారైనాము. కానీ గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళని స్మరించుకోకుండానే మన దేశానికి ఇట్లా పతనం ఏర్పడ్డది. వాళ్ళని అడిగేవాళ్ళట, ఎందుకు ఇంత మంచి యవ్వనంలో ఇంత చదువుకున్న వాళ్ళు త్యాగం చేస్తున్నారంటే వాళ్ళు ఏమన్నారు తెలుసండి? ఒకటే ఆశతో చేస్తున్నాం. ఏం ఆశ? షహీదోं की चिताओं पर हर साल लगेंगे मेले, वतन पे मरने वालों का यही आखिरी निशा होगा. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, రాజ్గురు, సుఖ్దేవ్, అష్ఫాకుల్లా ఖాన్ వీళ్ళందరూ బలిదానం ఎప్పుడు వాళ్ళు అనేవాళ్ళట, మేము ఈరోజు ఉరికమ్మానికి ఎక్కుతున్నాం కదా, చనిపోతున్నాం కదా, మా చితాభస్మం ఉంటుంది, మేము చనిపోయిన తర్వాత మా శరీరం యొక్క భస్మం ఉంటుంది కదా, మా అస్థికలు ఉంటాయి, వీటిని ఒక సమాధి చేస్తారు. స్వతంత్ర భారతంలో ఉన్న యువత అంతా, ఆ భారతీయ పౌరులందరూ వచ్చి సంవత్సరానికి ఒకసారి మా యొక్క సమాధి దగ్గరకు వస్తారు కదా, ఆ ఆనందం చూడడానికి అదే మాకు ఆనందం. అట్లా ఒక ఆశతో చనిపోతున్నాం, చచ్చిపోయారట. ఎవరున్నారండి? మనం ఎప్పుడు చూస్తున్నామండి? ఇప్పుడు అంటున్నారు కదా, అరవింద్ ఘోష్ పేరు విన్నాం మనం, ఖుదీరాం బోస్ మన కొత్త అని. దురదృష్టం అది. ఎవరైతే సర్వస్వాన్ని మీ కొరకు త్యాగం చేసినారో అట్లాంటి వాళ్ళ పేర్లు తెలుసుకోరా మనం. 1927లో లాలా హర్దయాల్, 1917 ఆ ప్రాంతంలో మదన్ లాల్ ఢింగ్రా బ్రిటిష్ వాళ్ళని ఆఫీసర్ చెప్పి ఎక్కడ లండన్ సిటీలో చంపిన తర్వాత అతన్ని చంపేసినప్పుడు అతను అడుగుతాడు, నీ చివరి కోరిక ఏంటాడు? అతను అంటాడు, నేను చనిపోయిన తర్వాత తిరిగి భారతదేశంలో పుడతా, నా యొక్క చివరి కోరిక ఏంటంటే నా అస్థికలు తీసుకెళ్ళి అన్ని పవిత్రమైన నదులలో మీరు చల్లండి అని. ఈ దేశ యొక్క దురదృష్టం, ఎంత పచ్చి స్వార్థంగా పరంగా ఈ దేశం ఎదిగిందంటే ఆయన చనిపోయిన 70 సంవత్సరాలకి ఈ దేశానికి ఆయన అస్థికలు గుర్తు రాలేండి. లండన్లో ఉండే 1974లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత అప్పుడు మదన్ లాల్ ఢింగ్రా యొక్క అస్థికలు తీసుకొచ్చి ఈ దేశ యొక్క నదులలో వేశారు. 70 సంవత్సరాల తర్వాత ఒక యువకుడు, 27 సంవత్సరాల యువకుడు, చక్కటి ఎడ్యుకేషన్ ఉన్నవాడు, మంచి ఆఫీసర్ యొక్క కొడుకు నడిబొడ్డున లండన్లో చంపేస్తే బ్రిటిష్ ఆఫీసర్ని, ఆయన కోరికని ఈ దేశం తీర్చలే. అందుగురించి అంటున్నాను, మనందరూ ఈరోజు మిమ్మల్ని అందరినీ నేను అభినందిస్తున్నా. ఒక 10 నిమిషాలు ఓపికతో ఒక వీడియో చూశారు, కనీసం వాళ్ళని గుర్తు చేసుకున్నారు. అది వాళ్ళకి చేసిన ఒక మనం నివాళులు అర్పించినట్లు లెక్క. అర్పించకుంటే ఏమైంది అనుకుంటున్నారు? వాళ్ళ పరిస్థితి ఏమంటుంది తెలుసా అండి? నేను ఇంతకుముందు ఒక పేరు చెప్పాను, నీరా ఆర్య అని. నేను ఆమె చనిపోయిన డేట్ చెప్తున్నా, 1998లో చనిపోయింది. ఎక్కడ చనిపోయింది? ఈ ఫలక్నా ప్యాలెస్ కింద చనిపోయింది. ఎట్లా చనిపోయింది? పండ్లు అమ్ముకుంటూ చచ్చిపోయింది. చివరికి ఆమె దగ్గర వైద్యం లేదు, ఒక్క మనిషి లేడు, హాస్పిటల్ చచ్చిపోయింది, ఉస్మానియా హాస్పిటల్ చచ్చిపోయింది. ఎవరిమే? నీరా ఆర్య. ఆమె లేకుంటే సుభాష్ చంద్రబోస్ చచ్చిపోయాడు ఉంటున్నాను నేను. 1902లో జన్మించింది ఉత్తరప్రదేశ్లో. ఆర్య సమాజ్ సంబంధించిన ఒక కుటుంబంలో జన్మించింది. అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు. కలకత్తా వ్యాపారస్తులు వచ్చారు, ఆర్య సమాజ్ కుటుంబం అది కూడా. వీళ్ళ తమ్ముని అడాప్ట్ చేసుకున్నారు, కలకత్తా తీసుకెళ్లారు. ఉన్నతమైన సంపన్నమైన కుటుంబంలోకి వెళ్ళిపోయింది ఆమె. వెళ్ళిపోయిన తర్వాత అలా అడాప్ట్ చేసుకున్న ఫాదర్ అవుతున్నారో ఈమెకి వివాహం చేశాడు. ఎవరితో చేశాడు? ఒక బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్తో చేశాడు. ఈమెకేం తెలియదు పోలీస్ ఆఫీసర్ చేశారు కదా అని. కానీ ఆమె చిన్నప్పుడు ఒక దగ్గర ఈదుతున్న సమయంలో మునిగిపోతున్నప్పుడు పక్కన ఒక యువకుడు రక్షించిన, ఆయన్నే సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ మొదటిసారి అప్పుడు చూసింది. తన చిన్న వయసు ఆమెది. కొద్దిగా ఎదిగిన తర్వాత, ఎప్పుడైతే ఆమెకు పెద్దగా అయిన తర్వాత సుభాష్ చంద్రబోస్ సైన్యాన్ని తయారు చేసి అనుకుందో, అప్పుడు వాళ్ళ నాన్న అడిగింది, నేను పోయి దాంట్లో చేరుతా అన్నది.
ఎంత వయసు ఆమెది అప్పుడు? 17 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, 18 సంవత్సరాల వయసు. పోతే వాళ్ళ నాన్న అడిగాడు, వివాహమైంది, ఇంత సంపాదన ఉండే కదా, భర్తను వదిలిపెట్టి ఎందుకంటే అతను సరిగ్గా లేకుండే, మరి ఎట్లా నువ్వు అంటే, లేలే నేను దేశం కొరకు మరణిస్తాను, దేశం కొరకు బ్రతుకుతాను. మొదటి భారతదేశం యొక్క గూఢాచారి ఎవరంటే నీరా ఆర్య. ఒకసారి భర్త మళ్ళీ కలిసి నేను సుభాష్ చంద్రబోస్ చూస్తా అని సీక్రెట్గా తన మనసులో అనుకొని సుభాష్ చంద్రబోస్ చంపడానికని ఈమెని మన దగ్గర తీస్తాడు. ఈమె సరే చూయిస్తాను తీసుకుపోతుంది. ఆ కారులో నుండే దిగగానే పిస్టల్ తీసుకొని సుభాష్ చంద్రబోస్ పేల్చే ప్రయత్నం చేస్తాడు. సుభాష్ చంద్రబోస్ బ్రతికిపోయాడు. ఈమెకి ఎంత ఆవేశం అంటే, ఎంత ధైర్యస్తులు అంటే, తన దగ్గర ఒక చాకు ఉంటుండే, ఒక బాకు ఉంటుండే, తీసి అక్కడే వాళ్ళ భర్తను చంపేసింది, పొడి చేసి చంపేసింది. అట్లా జైలుకి పోయింది, పట్టుబడ్డది. ఆ తర్వాత అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ట్రయల్లో ఉంది ఆమె. 45లో సుభాష్ చంద్రబోస్ చనిపోయారని, భారతదేశానికి 47లో స్వతంత్రం వచ్చింది. ఈమె కూడా ట్రయల్లో ఉంది. ఆ తర్వాత ఆమెకి ఆ మధ్యలో ఆమెని బ్రిటిష్ వాళ్ళు భర్తని చెప్పిన కేసులో ఆమెను పంపించారు. ఎక్కడ పంపించారు? కాలాపానికి పంపించారు, అండమాన్స్ పంపించారు. అండమాన్స్ మీరు ఎవరైనా పోయి చూస్తే అర్థమవుతుంది, అంత కఠినమైన కారాగార దీక్ష జీవితంలో ఎవడు ఊహించలేడు. చచ్చిపోతారు మనుషులు అక్కడ. అట్లాంటి చోట ఆమె ఉండి చివరికి ఆమెను అడుగుతుంటారు, ఇంకా సీక్రెట్ చెప్పు, సుభాష్ చంద్ర ఎక్కడ ఉంటుండే, ఎవరెవరు సహకరిస్తుండే. ఆమె చెప్పనంటుంది. చివరి ఆమె హింసిస్తారు. లాస్ట్కి అడుగుతారు, ఎక్కడుండి అంటారు, నా గుండెల్లో ఉండి అంటారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసండి, మామూలుగా తల్వార్ తీసుకొని ఆమె స్తనాలని కోల్చింది. అప్పుడు కూడా సుభాష్ చంద్రబోస్ గురించి చెప్పలే. స్తనాలు కోసిన ఉంటుంది. నేను ఊహిస్తామా ఎప్పుడన్నా మనం? అంత బాధలు అనుభవించిన నీరా ఆర్య స్వతంత్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ వచ్చింది. ఆమెకు పెన్షన్ ఇస్తామన్నా, ఆమె తీసుకోలే. ఆమె అన్నది, నేను నా దేశం గురించి పోరాటం చేసిన, డబ్బుల గురించి మేము పోరాటం చేయలేని. దేశభక్తుల వాళ్ళు ఎవరు కూడా తల వంచరండి. దేశభక్తుల వాళ్ళు వాడికి స్వార్థం ఉండదు, ఏ కోరిక ఉండదు. దేశం నుంచి మరణించడమే, జీవించడమే కోరిక ఉంటుంది. అట్లా నీరా ఆర్య పండ్లు అమ్ముకుంటూ బ్రతికి అత్యంత బీదరికంలో ఈ ఫలకం ద్వారా చనిపోయింది. మనందరం దురదృష్టవంతులం. మేము సంఘ స్వయంసేవకులైన 73లో, నేను ఆర్ఎస్ఎస్ స్వయంసేవక అయినా, అందరం సంఘంలో ఉన్నాం. నీరా ఆర్య బ్రతుకున్నప్పుడు మేము కూడా చూడలేకపోయినాం అంటున్నాను నేను. ఈరోజు చరిత్రకు అందని మహాపురుషుల యొక్క పుటలు చదువుతుంటే, చరిత్ర చదువుతుంటే, అరే ఎంత దురదృష్టవంతులం, హైదరాబాద్లో ఉన్నామని కూడా మేము దర్శించుకోలేకపోయినాం కదా అని. సుభాష్ చంద్రబోస్కి రక్షణ కల్పించిన ఒక మంచి మహోన్నతమైన ఒక మహిళామణి మన రాష్ట్రంలో ఉండి చనిపోతుంటే చూడలేని ఒక దుస్థితిలో ఉన్నాం కదా. అట్లాంటి వాళ్ళని విస్మరించినాకే ఈ దేశకు పతనమైంది. కాబట్టి ఈరోజు నిన్ననే స్వతంత్రం జరిగింది, స్వతంత్ర దినోత్సవం జరిగింది. చక్కగా వందే మాతరం యొక్క పూర్తి గీతం మనం విన్నాము. నేను మిమ్మల్ని ఆశిస్తున్నా, ఈ సభకు వచ్చిన తర్వాత ఎంత దేశం గురించి పనిచేస్తానని మీకు వదిలిపెడతా. అది సంస్కారం. దేవుని మొక్కాలే, గుర్తుపెట్టుకోండి. మీరు ఆర్ఎస్ఎస్ పని చేయాలనుకున్నా, దేశ పని చేయాలి. ఆర్ఎస్ఎస్ పని ఒకటే కాదు, దేశ పని చేయాలంటే దేవుని మొక్కుతే వచ్చే అదృష్టం అది. మామూలుగా మన పచ్చి స్వార్థపరులం. డబ్బు వెనుక, కులం వెనుక, రాజకీయాల వెనుక, అధికారం వెనుక తాపత్రయం ఉంటుంది కండి. దాంట్లోనే బ్రతికెట్టోళ్ళం మనం. ఉన్నతమైన ఆశయాలు కొని బ్రతకం. ఉన్నత ఆశయాలు కొని బ్రతకటం అంటే అది అదృష్టంగా భావించాలి. ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఆ యొక్క 2 వీడియోస్ చూశారు కదా, అట్లాంటి వందలాది వీడియోస్ ఉన్నాయి. అందులో మహాపురుషుని అధ్యయనం చేయటం ప్రారంభించండి, తెలుసుకునే చేయటం ప్రారంభించండి. దురదృష్టం అంటే ఏ భారతదేశంలో జన్మించడమో అత్యంత పురాతనమైన దేశాన్ని విస్మరించకుండా ఉంటున్నాను నేను. అమెరికా లాంటి చిన్న దేశం కాదు మనది. 400 సంవత్సరాలైంది అమెరికా వచ్చి. ఇంకొక 100 సంవత్సరాల తర్వాత అమెరికా ఉండదు, గుర్తుపెట్టుకోండి. 50 సంవత్సరాల తర్వాత కూడా అమెరికా ఉండదు, ముక్కలవుతుంది అది. పాకిస్తాన్ ఉండదు, నిన్న బలూచిస్తాన్ సపరేట్ అయింది, అది ముక్కలవుతుంది. ప్రపంచంలో యూరోప్ ఉండదు, ఇంగ్లాండ్ ఉండదు, ఇంగ్లాండ్ కొట్టుకొని వస్తుంది. అది భారతదేశం ఉంటుంది. 10,000 సంవత్సరాల క్రితం ఉండే భవిష్యత్తులో ఉంటుంది. అట్లాంటి ఒక సనాతనమైన ధర్మంలో జన్మించిన, అట్లాంటి ఒక పవిత్రమైన భూమిలో జన్మించిన మొదటి స్వాభిమానం అవుతుందో మన హృదయం లోపల జాగృతం కావాలి. అట్లాంటి దేశంలో జన్మించిన కాబట్టి జీవితానికి ప్రేరణ ఎక్కడ వస్తుంది తెలుసా అండి? మహాపురుషుల పుస్తకాలు చదువుతూ వస్తుంది. మన యువత, మన అందరం మన జీవితం లోపల ఇది బెస్ట్ ఏజ్ అనమాట. ఒక మనిషి యొక్క 100 సంవత్సరాల్లో మంచి హ్యాపెనింగ్ ఏజ్ ఏదంటే 17 ఇయర్స్ నుండి 30 ఇయర్స్ ఏజ్ అండి. అందులో మనిషికి ఇచ్చిన దేవుడి యొక్క అన్ని రకాల గుణాలు, అన్ని రకాల శక్తులు మీ అందరి జీవితాల్లో ఉంటాయి అంటున్నాను. ఈరోజు బాధ ఏంటంటే
ఇంత మంచి యంగ్ ఏజ్ని రీల్స్లలో లేకపోతే సెల్ ఫోన్స్లలో మునిగిపోయిన ప్రపంచం అన్నది. ఎక్కడికి వెళ్ళినా సరే తలకాయ కిందకి వేసుకొని బ్రతుకుతారు ఈ దేశం లోపల. బస్సు ఎక్కినా, ట్రైన్ పోయినా, ఫ్లైట్ వెళ్ళినా, సభలో ఉన్నా, ఇంట్లో కూర్చున్నా కూడా అందరికీ సెల్ ఫోన్సే ఉంటున్నా నేను. అమ్మ సెల్ ఫోన్ ఉంటుంది, నాన్న సెల్ ఫోన్ ఉంటుంది, అన్న సెల్ ఫోన్ ఉంటాడు, మొత్తం ఇట్లా మునిగిపోయి ఉంటారు కదా. ఈ దేశం అంత బలహీనమైన దేశంగా తయారైంది. అది ఈ దేశం యొక్క దురదృష్టం. కానీ నా జీవితంలో అత్యంత శక్తి సామర్థ్యాలు ఉండే ఏజ్ ఏంటంటే అది యువతున్న ఏజ్. ఇది మీరు లూజ్ అయినరా మళ్ళీ ఇంకేం దొరకదండి, మళ్ళీ ఏం దొరకదు. మహాపురుషులు కావడానికని పీజీలు అవసరం ఉండవు, డిగ్రీలు అవసరం ఉండవు, ఇంజనీరింగ్లు అవసరం ఉండవు. 60 సంవత్సరాలైనా బాగా తెలుసుకొని జీవించేది ఉండదు. ఎమోషన్ అవసరం ఉంటుంది, ప్రేరణ అవసరం ఉంటుంది, చేయాలని పట్టుదల అవసరం ఉంటుంది, జాగృతంగా ఉండాలి, చైతన్యవంతంగా ఉండాలి. నేను సాధిస్తా అనుకోవాలి. ఫెయిల్యూర్ వస్తే ఫెయిల్ అవుతా. దేవుడు ఎవరికి కూడా ఫెయిల్యూర్ ఇవ్వడండి. ఒక దగ్గర ఫెయిల్ అయితే వెన్ 1 door ఈజ్ క్లోజ్ 10 doors ఆర్ ఓపెన్ ఫర్ యూ అంటారు. ఒక అతను ఒక దాంట్లో ఫెయిల్ ఏంటంటే ఇంకో 10 రకాల డోర్స్ ఉంటాయట. నువ్వు వెతుక్కో, అంతేగాని నాకు ఇట్లా అయిపోయింది, నేను ఇట్లా అయిపోయినా నిర్వీర్యత అవుతుందో మనిషి లక్షణం కాదు అది. అందుకు వివేకానంద వారు అంటారు, స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్ అంటాడు. యాజ్ ఐ గ్రో ఓల్డర్ ఐ సీ మోర్ మీనింగ్ ఇన్ మ్యాన్లీనెస్ అంటాడు. ఆయన అంటాడు ఏంటంటే, నేను ఇంత అధ్యయనం చేసిన, ఇంత పెద్దగైనా, ప్రపంచాన్ని జయించిన సాహిత్యం అంతా అవపోసం నా దగ్గర ఉంది. కానీ ఇప్పుడు అర్థమవుతుంది నాకు సత్యం ఏంటంటే, ఎట్లా మనిషి జీవితం యొక్క గొప్పతనం సార్థకత ఎక్కడుంటే పురుషార్థం ప్రకటించడంలో ఉంటుంది, ధైర్య సాహసాలు ప్రకటించడం ఉంటుంది, ధైర్యంగా బ్రతకటంలో ఉంటుంది, బలహీనంగా బ్రతకటం కాదు. మామూలుగా సృష్టి నియమండి, బలహీనుడు మరణిస్తాడు, బలమున్నవాడే ఇదే ప్రపంచంలో బ్రతుకుతాడు. అది సృష్టి నియమం. ఒక మంచి జంతువు, శక్తివంతమైన జంతువు ఇంకో జంతువుని తింటుంది. ఇది సృష్టి నియమం. ఒకవేళ నేను గట్టిగా ఉండాలంటే నా జీవితంలో చైతన్యం రావాలి. ఎట్లా వస్తుంది చైతన్యం అని? మీ పుస్తకాల ద్వారా వస్తుందా, ఫ్రెండ్స్ ద్వారా వస్తుందా, పార్టీల ద్వారా వస్తుందా, డ్రెస్ ద్వారా వస్తుందా, మన ఉన్న ఆస్తి కారణంగా వస్తా, మన నాన్న సంపాదించిన ఆస్తి కారణంగా వస్తా, దేని కారణంగా వస్తా అనుకుంటున్నారు? ఒక్క కారణంగా వస్తుందని, ఎదురుగా ఆదర్శం ఉండాలి. ఎదురుగా ఒక ఆదర్శం ఉండాలి. లో ఎయిమ్ ఈజ్ క్రైమ్ అంటారు. ఒక ఆదర్శము, ఒక మహాపురుషుడు ఎదురుగా ఉండాలి. ఒక్క వివేకానందుడు మీ చేతిలోకి వచ్చినా మీ జీవితం గుర్తుపెట్టుకోండి. అందుకు ఎవరు సుభాష్ చంద్రబోస్ అంటారు, ఆయన బ్రతుకుంటే ఆయన కాళ్ళ దగ్గర సేవ చేస్తా అంటాడు. ఎవరు? సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ అయితే 25,000 కిలోమీటర్లు సబ్మెరీన్లో ప్రయాణం చేశాడు. జర్మనీ హిట్లర్ని కలిసిండు, అక్కడ జపాన్ వచ్చిండు. మొత్తం మహాసముద్రంలో 25,000 కిలోమీటర్లు అంతర్గామిలో ప్రయాణం చేశాడు. ఎవరు అంత ప్రయాణం చేయలేదు ప్రపంచం లోపల. అంతసేపు ప్రయాణం చేయడం కష్టం, ఎందుకంటే అంత దూరం సబ్మెరీన్ పోదు, అది పెట్రోల్ అయిపోతుంది, ఇంకో సబ్మెరీన్ రావాలి. 2 సబ్మెరీన్ సమానంగా వస్తున్నప్పుడు ఇండియన్ ఓషన్ లోపల బ్రిటిష్ సైన్యం అంతా చూస్తుంది, ఎక్కడో దగ్గర బయటికి వస్తే చంపేద్దామని. బయటికి రాలే. అదే సముద్రంలో నడిబొడ్డున 2 సబ్మెరీన్స్ పక్కన ఉంటే ఒక సబ్మెరీన్ నుండి ఇంకో సబ్మెరీన్లోకి ఒక ప్లాస్టిక్ ఒక షాఫ్ట్ వేసుకొని, రబ్బర్ షాఫ్ట్ వేసుకొని, అది ఈక్వల్ స్పీడ్లో వస్తున్నప్పుడు దీని నుండి దాంట్లోకి రోల్ అయిన ఒక గొప్ప మహాపురుషుడు అంటే సుభాష్ చంద్రబోస్. అట్లాంటి సుభాష్ చంద్రబోస్ వివేకానంద ఏమంటారు తెలుసా అండి? ఆయన బ్రతుకుంటే ఆయన కాళ్ళ దగ్గర సేవ చేస్తా అంటాడు. ఆయన నుంచి ఒక వాక్యం రాశాడు. ఆయన ఏమంటాడు? రెక్లెస్ ఇన్ సాక్రిఫైస్, అన్సీజింగ్ ఇన్ యాక్టివిటీ, ప్రొఫౌండ్ ఇన్ విజ్డమ్, exuberant in emotions, merciless in act, yet as simple as a child. What a great hero he was అని. ఆయన ఏమంటే రెక్లెస్ ఇన్ సార్. వివేకానందుడు అంటారా, త్యాగానికి సర్వస్వార్పణకి ఎవరైనా ప్రతీక ఉంటే ఆయన పేరు వివేకానందుడు అండి. 22,000 కిలోమీటర్ల దేశం నడిచిండు, హైదరాబాద్కి వచ్చాడు. మంచి తెలివైన విద్యార్థి, ప్రపంచంలో అన్నిటిని వదిలిపెట్టిండు. సొంత చెల్లెలు బీదరికంలో ఆత్మహత్య చేసుకుంది, ఇంట్లో తినడానికి ఏం లేదు. అట్లాంటి సమయంలో ఈ దేశం నుంచి బయటకు వచ్చాడు. ఒకవేళ వివేకానందుడు యొక్క ఇంగ్లీష్ కానీ, వివేకానంద యొక్క మాట, బుద్ధి, ఆ యొక్క తీక్షణత ఉందో అది వింటే అందరూ ఆశ్చర్యపోతారు. పుస్తకాలు చదివేశాడు ఆయన, కానీ దేశం త్యాగం చేశాడు. అట్లాగే మొత్తం ప్రపంచాన్ని 30 yearsలో జయించాడండి. నాకు అదృష్టం ఉండి మొన్న లాస్ట్ మంత్ యూఎస్ వెళ్ళినప్పుడు ఆ యొక్క హాల్ లోపల ఇక్కడ వివేకానందుడు మాట్లాడినప్పుడు ప్రపంచం మొత్తం జయించడం చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. అరే, మొత్తం ప్రపంచాన్ని ఒక్క యువకుడు వచ్చి ఒక 2 వాక్యాల ద్వారా నిలబడి
5 నిమిషాల స్పీచ్ అది. ఈరోజు ఆ ఆర్ట్ ఎగ్జిబిషన్ చికాగో లోపల ప్రతి మెట్టు మీద వివేకానంద యొక్క వర్డ్స్ రాసి ఉంటాయి. ఇంత నవీన యుగంలో ఇంత అభివృద్ధి చెందిన ప్రపంచం లోపల ఇంత సైన్స్ గురించి మాట్లాడుతున్న దాంట్లో మన దగ్గర ఈ జన విజ్ఞాన వేదిక టీచర్లు, నాస్తికవాదులు వీళ్ళందరూ మాట్లాడతారు వివేకానంద. వాడిని చూసి మనం చెప్తాను, అమెరికాలో ఆర్ట్ ఎగ్జిబిషన్లో ఈరోజు కూడా ఏకైక వ్యక్తి యొక్క ఉపన్యాసం రాయబడి ఉంది, అది వివేకానంద యొక్క ఉపన్యాసం మాత్రమే. అట్లాంటి వివేకానందుడి యొక్క జీవితాన్ని మనకు ప్రేరణిస్తుంది. మీకు విశ్వాసాన్ని చెప్తున్నా, నేను ఉపన్యాసాన్ని కాదు, మన ఆంధ్రప్రదేశ్కి, మన హైదరాబాద్కి రామకృష్ణ మఠంలో సన్మానం పొందగా వచ్చిన వ్యక్తి పేరు అరుణిమ సిన్హా. ఒక గూగుల్లో అరుణిమ అని కొట్టండి, ఆమె స్పీచెస్ వినండి. ఈ అమ్మాయి ఎవరు అనుకుంటున్నారండి? ఈ అమ్మాయి ఒక మంచి ఫుట్బాల్ ప్లేయర్, మంచి స్పోర్ట్స్ ఆడుతుంది. ఒక ఎగ్జామ్ రాయటానికి కానీ మీరట్ నుండి ఢిల్లీ వస్తుంటే రిజర్వేషన్ దొరకక జనరల్ కంపార్ట్మెంట్లు ఎక్కింది. దాంట్లోకే ఇవాళ రేపు మన దేశంలో పోకిరిగాళ్ళు లేకపోతే చిల్లరగా ఉండేటోళ్ళు, రౌడీలు ఎక్కువ ఉంటారు. ఈ అమ్మాయి ఒకతే ఉంది, జనరల్ కంపార్ట్మెంట్లో ఉందని ఈమె దగ్గర బంగారు గోల్స్ ఉంటే తీసుకుందాం అనుకున్నారు. ఈ అమ్మాయి స్పోర్ట్స్ ఉమెన్ కాబట్టి చిన్న వయసు నిలబడ్డది, రెసిస్ట్ చేసింది, తోపులాట అయింది, కొట్టింది, తను కూడా కొట్టింది. 4 ఉండేసరికి ఏం చేయలేకపోయింది, ఆమెను తీసి రన్నింగ్ ట్రైన్లకి తీసి పక్కన పడేశారు. ఏ టైంలో పడేశారు అనుకుంటున్నారు? రాత్రి 12:30కి. మన దేశం యొక్క దురదృష్టం ఇంకోటి ఉందండి, ఒకరు పోరాటం చేస్తుంటే పక్కవాడు సర్దుకొని వెళ్ళిపోతూ ఉంటాను నేను. అరే మన అవుతుందని దగ్గరికి కూడా రాడు, మన స్వభావం కాదు అంటున్నా నేను. అది ఉన్నంత వరకు ఈ దేశం బాగుపడదు అంటున్నాను. నువ్వు నీకు చేత కాకపోతే వచ్చి నిలబడి పక్కన నిలబడు, నువ్వు ఏమవుతుంది అడుగు కనీసం. మనం అడుగుతామా ఎప్పుడైనా? పోతామా? నువ్వు కొట్లాడడానికి సాహసం చేయకు, నిలబడా నువ్వు అసలు. కానీ వాళ్ళు ఎవ్వరు నిలబడలేదు ప్యాసింజర్స్. ఈ అమ్మాయిని బయట వేసింది. దురదృష్టం ఏం తెలుసా అండి, టక్కున వెనుక వేరే ట్రాక్ మీద పడ్డది, ఇంకొక ట్రైన్ వచ్చింది. ఒక కాలు ఇట్లా పెడితే ఆ ట్రైన్ ఆ కాలు మీకేజ్ పోయింది, ఆ కాలు తెగిపోయింది, రక్తమంతా పోవటం ప్రామైంది. చిమ్మ చీకటి. ఆ అమ్మాయి అంటది, ఎట్లా బ్రతకాలి, దేంతో బ్రతకాలి నాకు అర్థం కాలే, దేనికించి ధైర్యం రావాలో అర్థం కాలే, బ్రతకాలనే కోరుకుంది. ఆ రైల్ ట్రాక్స్ మీద రాళ్ళు ఎత్తుంటాయో దాన్ని పట్టుకొని ఇట్లా పిండినా, ఎందుకు నాకేదో ఒక శక్తిని మనం పిండినా. కానీ ఆమె దురదృష్టం అంటే 49 ట్రైన్లు పోయినాయండి ఆయన కాలు మీకించి. 49 స్పృహ తప్పి పడిపోయింది. పొద్దున పూట కాలుగుచ్చాలు తీర్చుకోవడానికి గ్రామీణలో వచ్చినప్పుడు ట్రాక్ దాటుతుంటే ఈమెను చూశారు. చూస్తే ఆమెను ఒక దాంట్లో వేసి పుష్కాట్లో వేసి లక్నో హాస్పిటల్ తీసుకొచ్చారు. కళ్ళు తెరిసరికి ఆమె హాస్పిటల్లో ఉంది. భగవంతుడు ఒక నిర్ణయం కావచ్చు, సంకల్ప శక్తి కావచ్చు, ఏదైనా సంకల్ప శక్తి పనిచేస్తారు. భగవంతుడు సంకల్ప రూపంలో మన మనసులో ఉంటాడండి. మీరు సంకల్పం చేయండి, మీరు అవుతారు. సంకల్పం చేయాలని కోరుకోండి ఉంటారు. నేను సంకల్పమే రాలేదనుకోండి, ఒకవేళ మీరేం కాలేరు. ఆ అమ్మాయి అనుకుంది, ఓ భగవంతుడు నిర్ణయం కదా అనుకుంది, బెడ్ మీద పడుకుంది. అప్పుడు ఆలోచిస్తుంది, మెల్లగా సర్జరీ చేశారు. ఆశ్చర్యం ఏంటంటే అక్కడ అనిస్థీషియా లేదట ఆ హాస్పిటల్లో. అనిస్థీషియా ఉంటే మనకి దాని స్పర్శ ఉండదు. హాస్పిటల్లో మన చేయికి సర్జరీ చేయాలంటే ఇక్కడ అనిస్థీషియా ఇస్తారు, అప్పుడు చేయి కట్ చేస్తారు. అనిస్థీషియా కూడా లేకుండే, అనిస్థీషియా లేకుండా యాంపిటేట్ చేశారు ఆమె కాల్ని. ఒకే కాలు, ఫుట్బాల్ ప్లేయరు, కోరిక జీవితంలో ఎదగాలని కాలు పోయింది. అట్లా బెడ్ మీద ఉన్నప్పుడు వాళ్ళ అన్నయ్య వచ్చాడు, పోలీస్ కానిస్టేబుల్. ఆ అబ్బాయి వచ్చినప్పుడు మా చెల్లెలకి ఏదో ఒకటి ఇస్తే మంచిది, హాస్పిటల్ ఇట్లుంది కదా అని ఒక వివేకానంద యొక్క పుస్తకం తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ వివేకానంద పుస్తకం చూసింది, మళ్ళీ మనసులో ఒక ధైర్యం వచ్చింది. బెడ్ మీద వేసిన సంకల్పం గొప్పదండి. అరుణిమ సేన ఏమనుకుందంటే, నేను ఇక్కడికి లేస్తా, బయటికి వస్తా, పర్వతారోహణ చేస్తా, నేర్చుకుంటా, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుతా, హిమాలయ శిఖరాలు ఎక్కుతా, ప్రపంచంలో అత్యైన పెద్ద శిఖరం ఎక్కుతా. ఫస్ట్ యాంప్యూటీ లెగ్తో పర్వతారోహణ చేసిన వ్యక్తి అరుణిమ సిన్హా. అట్లా ప్రపంచంలో 7 పర్వతారోహణలు చేసింది. ఆశ్చర్యం ఏంటంటే ఆ మనిషి యొక్క సంస్కారం, ఎనర్జీ ఎక్కడ వస్తుందని చెప్తున్నాను నేను. ఇట్లాంటి సమావేశాల్లో ఎందుకు పాల్గొనాలో చెప్తున్నా, ఎందుకు మంచి సాహిత్యం చదవాలో చెప్తున్నా, ఎందుకు దేశం గురించి ఆలోచన చెప్తున్నా. జీవితంలో శక్తి వస్తుంది కాబట్టి చేయాలి. మన జీవితంలో శక్తి వస్తుంది, ప్రేరణ వస్తుంది, చైతన్యం వస్తుంది. మామూలుగా రాదు అది. దేని చూస్తావో అది నువ్వు అవుతావు, గుర్తుపెట్టుకోండి. సమ్ టోటల్ ఆఫ్ యువర్ థాట్స్ ఇస్ క్యారెక్టర్ అంటారు. మీ మనసులలో అంత ఏం మెదులుతుందో అది మీ వ్యక్తిత్వం అవుతుంది. మీరు ఎంత దాచుకున్నా మీకు అదే వ్యక్తిత్వం అవుతుంది.
కాబట్టి ఆ అరుణిమసేన పర్వతారోహణం చేస్తున్నప్పుడు పైకి ఎక్కుతుంటుంది, చివరి లెగ్ ఉంటుంది మౌంటైనింగ్లో. అప్పుడు షేర్పా అంటాడు, అమ్మ ఇంకా కొద్ది ఎక్కితే నీ దగ్గర ఇంకా నీ ఆక్సిజన్ బాటిల్ అయిపోతుంది, నీకేం మిగలదు. నువ్వు బ్రతకాలనుకుంటే నువ్వు కిందికి వెళ్ళిపో, ఇప్పుడు వెళ్ళిపోదాం, లేకపోతే నీకేం మిగలదు. ఇక మళ్ళీ మనకు ఆక్సిజన్ కూడా లేదు. ఈమె చివరి సమయంలో ఆమె పక్కన శవాలు చూస్తారు. చాలామంది పర్వతారోహకులు చచ్చిపోతారు, శ్వాస ఆడక చచ్చిపోతారు. లాస్ట్గా ఆమె చచ్చిపోతే ఇక్కడ చచ్చిపోతా, కానీ వెనుకకైతే రాను, ఓటమిని ఒప్పుకోనని. చివరికి ఆయన ఒప్పుకుంటాడు, పైకి తీసుకెళ్తాడు. పైకి తీసుకెళ్తే తర్వాత చేసిన అమ్మాయి ఏం తెలుసండి, ఒక సెల్ఫీ ఉంది, గూగుల్లో మీరు ఫోటో తీసి చూస్తారు. ఆ అమ్మాయి భారత జాతీయ పతాకాన్ని అక్కడ దాటి రామకృష్ణ పరమహంస, వివేకానంద, భారత మాత యొక్క చిత్రపటాలను పెట్టి అప్పుడు ఫోటో తీసుకుంది. అప్పుడు అనుకుని నా జీవితం సార్థకమైంది అనుకుంది. చివరికి కిందికి వస్తుంటే అదృష్టం అంటే ఇంకొక బాటిల్ దొరికింది, అది తీసుకొని కిందికి వచ్చింది. ఈరోజు అరుణిమ సిన్హా పవర్ఫుల్ స్పీకర్ అండి. కానీ నేను ఎందుకు రావాలి ఆర్ఎస్ఎస్ క్యాంప్కి, నేను ఎందుకు రావాలి మంచి భావాలు అనడానికి, ఎందుకు నేను దేశం గురించి పనిచేయాలంటే నీ కొరకు చేయాలంటున్నాను నేను. నీకు చైతన్యం అక్కడికి నుంచి వస్తుంటున్నా, ఈ మట్టికి నుంచి వస్తుంది. నువ్వు నడువు ఈ దేశం లోపల, నువ్వు యాత్రలు చేయి, ఒకసారి అయ్యప్పకు పోయిరా, నీకు ఆ శక్తి వస్తుంది, మట్టి నుంచి ఆ శక్తి వస్తుంది. దురదృష్టవంతులం అందరం ఫ్యాషన్లు బతుకుతున్నాము. మా రైతులు ఎవరుతుంటేనో వాళ్ళు పొలాల్లో పనిచేస్తున్నప్పుడు వాళ్ళకున్న శక్తి అవుతుందో ఈరోజు ఫ్లాట్స్లో లేదో ఉంటుంది. బలహీనంగా ఉంది ఈ దేశం అంతా. కాబట్టి అట్లాంటి మహాపురుషులు స్మరించుకునే రోజు ఈరోజు, వాళ్ళ వీడియోస్ తినడం మనంతా అదృష్టవంతులం. ఈ సందర్భంగా నేను మిమ్మల్ని మాట్లాడుతున్నా, ఒక 2-3 విషయాలు అంటున్నాను. ఫస్ట్ థింగ్, మన మనసులలో నేను ఈ తల్లి యొక్క సంతానము, నేను పవిత్రమైన భారతదేశంలో జన్మించడం నా అదృష్టం, ఈ భావన మన మనసులో మెదగాలని. వివేకానందుడు తిరిగి వచ్చిన తర్వాత మేము రామేశ్వరం వెళ్ళాం. ఒక స్థలంలో వివేకానందుడు కొలంబోలో వచ్చిన తర్వాత అక్కడే దిగినప్పుడు ఆయన అడుగుతారు, ఎట్లా అనిపిస్తుంది భారతదేశం, ప్రపంచం అంతా జయించి వచ్చినావు కదా, అమెరికా అంతా నేను ఎందుకు పరిగెత్తుంది కదా, ఇప్పుడేమనిపిస్తుంది, ఆయన ఏమంటారు తెలుసా అండి, మొత్తం ప్రపంచం చేయొచ్చు కదా, ఒక భోగభూమిని చూసినా నా శరీరం అపవిత్రమైంది, ఈ మట్టిలో దిగిన తర్వాత ఈ మట్టి రాసుకుంటే నా శరీరం పవిత్రమైందని. అది ఈ భారతదేశం. ఆ భావన ఫస్ట్ రూల్ ఆఫ్ పేట్రియాటిజం. నేను దేశభక్తుని కావాలంటే ఫస్ట్ ఈ భావన మనకు రావాలి. ఒక అభిమానం ఈ దేశం పైన ఉండాలి. ఎక్కడ కూడా తలొంచి అమెరికా గొప్పది, వాడు గొప్ప, వీడు గొప్ప ఏమనాల్సిన అవసరం లేదు. ఈ ఇప్పుడు అయితే 80 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామో, ఇంకొక 20 సంవత్సరాల తర్వాత ప్రపంచం చూడబోతుంది భారతదేశ ఏమవుద్దనే విషయం లోపల. ఈరోజు భారతదేశ యొక్క యువత, భారతదేశ యొక్క యువకులు, భారతదేశ యొక్క మేధస్సు ప్రపంచాన్ని శాసించబోతుందండి. మన దేశం అంత విద్య ఉందంటుంది. నేను మొత్తం అలోపతి డాక్టర్స్ అందరు కలిసి రీసెర్చ్ చేసినా కూడా నా యోగా అవుతుందో దాన్ని కాదని అనలేరు. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి. మొత్తం పెథాలజీ వచ్చిన, డయాగ్నోసిస్ వచ్చిన, ఇన్ని ప్రూఫ్స్ ఉన్న తర్వాత కూడా ఒక 2000 సంవత్సరాల క్రితం ఒక 124 శ్లోకాలతో కూర్చున్న పతంజలి యోగా శాస్త్రం ఉంది కదా, అందులో ఆయన వర్ణించే బ్లడ్ సర్క్యులేషన్ ఎట్లుంటుంది, గుండె ఏం పనిచేస్తుంది, లివర్ ఏం పనిచేస్తుంది, కిడ్నీ ఏం పనిచేస్తుంది, శరీరం ఎట్లుంటుంది, 100 సంవత్సరాలు ఎట్లా బతకొచ్చు అని అయితే రాశాడో. మొత్తం ప్రపంచం లోపల రీసెర్చ్ ఎక్కువ జరిగింది, మెడిసిన్ సైడ్లో జరిగింది. ఈ మొత్తం రీసెర్చ్ గురించి ప్రపంచంలో అత్యంత శ్రేష్టమైన డాక్టర్లు మీరు గుర్తుపెట్టి, నా పతంజలి యోగా లోపల పతంజలి మహర్షి చెప్పిన దాంట్లో ఒక్కటైనా అన్సైంటిఫిక్ ప్రూఫ్ అంటే నువ్వు ప్రూవ్ చేయమని మీరు చెప్పండి, ఛాలెంజ్ అండి. ఈరోజు కూడా ప్రపంచం ప్రూవ్ చేయదు అంటున్నాను నేను. అంత మంచి శాస్త్రాలు ఉన్న దేశం మనది, అంత మంచి విజ్ఞానం ఉన్న దేశం అనేది. ఈ దేశ యొక్క విజ్ఞానం చూడాలనుకుంటే పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు, మీరు టూర్ చేయండి అంటున్నాను. మీరు కోనార్క్ టెంపుల్ వెళ్ళండి. కోనార్క్ టెంపుల్ వెళ్తే నేను వెళ్ళాను. ఒక రోజు ఉంటుందండి, మీరు ఆడిపోతే 24 చక్రాలు ఉంటాయి, ఇటు 12 ఉంటాయి, అటు 12 ఉంటాయి. మీరు ఆడిపోతే గైడ్ తీసుకెళ్ళి మధ్యలో ఇట్లా వేలు పెట్టండి, దాని యొక్క నీడ ఉంటుంది. కరెక్ట్ ఎక్కడ తెలుసండి, మీ సెకండ్స్లో మీ వాచ్ సరి చేసుకోవచ్చు. పక్షాలు ఉంటాయి మన దగ్గర, 12 మాసాలు ఉంటాయి. కృష్ణపక్షం, శుక్లపక్షం ఉంటుంది, 24 అవుతాయి. 24 చక్రాలు అక్కడ ఉన్నాయి, ఒక రథంలా ఉంటుంది అది. ప్రపంచం యొక్క టైమింగ్ని క్యాల్కులేట్ చేసి స్టోన్స్లో ఇరికించగలిగేంత విజ్ఞానము, అంత అనుభవం ఈ దేశానికి ఉంది. మొత్తం సృష్టి లోపల ఎప్పుడు ఏమొస్తుంది, ఏ తిథి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు కుంభమేళా రాలని ఎవరు ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. మన దగ్గర మన పురోహితులు వచ్చి మన ఇంట్లో వచ్చి పంచాంగం చూసుకుంటే లెటర్స్ మీరు చూడగలుగుతారు. మొత్తం వరల్డ్ యొక్క ఎస్ట్రానామికల్ మూమెంట్స్ని చార్ట్లో పెట్టగలిగి మీ ఇంట్లో పెట్టగలిగే అంత గొప్ప సైన్స్ మన దేశంలో.
మీరు కోనార్క్ వెళ్తే టైం చూడగలుగుతారు. కోనార్క్ టెంపుల్ మన యొక్క చార్మినార్ 180 ఫీట్లు అండి. కోనార్క్ ఎంత ఉంటాయి అనుకుంటున్నారు? 220 ఫీట్లు ఉంటుండే. మధ్యలో వచ్చి పడిపోయింది అది. మీరు ఇప్పుడు వెళ్తే చూడవచ్చు. మీరు ఏం పడిపోయిందని చూస్తే పెద్ద పెద్ద ఐరన్ పిల్లర్స్ ఉంటాయి, పెద్ద పెద్ద ఇనుప రాడ్లు ఉంటాయి. దాని మీద ఈ కోనార్క్ దేవాలయం కట్టారు. సిమెంట్ ఉండదు, అంత రాళ్ళను పేర్చారు. 220 ఫీట్ల హైట్ అది. ఎట్లా పడిపోయింది అనుకుంటున్నారు మీరు? దానిపైన ఒక మ్యాగ్నెట్ ఉంది. ఆ మ్యాగ్నెట్ ద్వారా ఈ మొత్తం స్టీల్ రాడ్స్ లోపల ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నడిపించి ఒక స్ట్రక్చర్ తయారు చేశారు. మన ఇంట్లో ఎట్లా కట్టేప్పుడు తయారు చేస్తామో అట్లా సపోర్ట్ తయారు చేశారు. అయితే అది ఏమైందంటే ఆ మ్యాగ్నెట్ ఎంత పవర్ఫుల్ ఉందంటే, ఇండియన్ మ్యాగ్నెట్స్ ఎంత పవర్ఫుల్ ఉండే 1200 సంవత్సరాల క్రితం చెప్తున్నాను నేను. మీకు జగన్నాథ్ దగ్గర ఓషన్ ఉంటుంది. షిప్స్ పోతుంటే వాళ్ళ లోపల డైరెక్షన్ చూపించే మెషిన్ ఉంటుంది. అది సరిగా మీటర్ సరిగా తిరుగుతలేదు. ఇక్కడికి పోతున్నప్పుడల్లా మీటర్ డిస్టర్బ్ అవుతుంది. బ్రిటిష్ వాళ్ళకి అర్థం కాలే ఏ కారణంగా ప్రతి షిప్ యొక్క డైరెక్షన్ చూసే మెషిన్ మారుతుందని చూస్తే లాస్ట్కి అర్థమైందంటే కోనార్క్ పైన టెంపుల్ మ్యాగ్నెట్ అవుతుందో దాని ప్రభావం ఉందని. బ్రిటిషర్స్ ఉన్నప్పుడే ఆ మ్యాగ్నెట్ కదిలించే ప్రయత్నం చేశారు. మ్యాగ్నెట్ కదిలించారు, మొత్తం టెంపుల్ కూలిపోయి ఇప్పుడు 140 ఫీట్ హైట్లో టెంపుల్ ఉంటుందని. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండే, మా దగ్గర ఐరన్ ఉండే, మా దగ్గర ఈ యొక్క సైన్స్ ఉండే, ఈ టెక్నాలజీ ఉండే. మన అన్ని దేవాలయాల లోపల వీటి యొక్క ప్రత్యక్ష ఉదాహరణ ఇది. లైబ్రరీస్, లివింగ్ లైబ్రరీస్ ఆఫ్ ఇండియన్ సైన్స్ ఏదైనా ఉంటే పుస్తకాలు చదవాల్సిన ప్రతి చోట వెళ్ళినా పర్లేదు. గోల్కొండ ఫోర్ట్లో పోయి చప్పట్లు కొడితే పైన వస్తుంది కదా, అట్లాంటి ఒక ట్రాన్స్మిషన్ ఆఫ్ సౌండ్ కూడా నా దేశంలో ఉండే. అది ఎవరు కట్టినరు? మన రాష్ట్రంలో గొల్లలు కట్టినది కాబట్టి గోల్కొండ అయింది. వాళ్ళు ఇంకెవరో కట్టలే, నవాబులు కట్టలే. అది గొల్లకొండ, దాన్ని ఆక్యుపై చేసుకున్నారు. సర్వే పాపారాయుడు వాళ్ళు కట్టిన దేవాలయం. ఈ వరంగల్ జిల్లా సంబంధించిన గన్పూర్ దగ్గర కిలాషాపురం అయితే రాజ్యం ఉందో వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు. ఇట్లాంటి ఒక గొప్ప దేశంలో జన్మించిన అనే మొదటి స్పృహ మనందరి జీవితాల్లో ఉండాలి. ఇది మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం అందరూ ఒక పీరియడ్లో ఉన్నాం. ఇంతకుముందు అరబిందో ఘోష్ ఒక వీడియో చూపించారు, దాంట్లో ఆయన చెప్పాడు 5 విషయాలు చెప్పాడు చూడండి. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఆయన 1947 15 దాకా చెప్పాడు. ఆయన ఏమన్నా తెలుసా అండి? ఈ దేశం అఖండ భారతం వద్దన్నాడు. ఎప్పుడన్నాడు? ఏ రోజైతే దేశం పార్టీషన్ జరుగుతుందో ఆయన స్పీచ్ నడుస్తుంది. 25 సంవత్సరాలు మౌనం తర్వాత మొదటి వాక్యం మాట్లాడింది 15 ఆగస్ట్ 1947 నైట్ మాట్లాడారండి. ఆయన రేడియో టాక్ ఉంది, ఆయన ఫస్ట్ వర్డ్ అది. దేశం విభజన అవుతుంది, పాకిస్తాన్ విడిపోతుంది. ఈయన ఏమంటాడంటే ఈ దేశం మళ్ళీ ఒకటైద్ది అంటాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నిన్న బలూచిస్తాన్ పోయింది కదా, పాకిస్తాన్ ముక్కలైన తర్వాత మళ్ళీ ఈ దేశం అఖండ భారతం ఉంటుంది. ఆయన ఏమంటారంటే ప్రపంచంలో మిగిలాలంటే, మనుషులు మిగిలాలంటే, శాంతి ఉండాలంటే, సౌభ్రాతృత్వం ఉండాలంటే, సుఖం ఉండాలంటే నా దేశం ఉండాల్సిందే. నా దేశం బలంగా ఉండాలి, ముక్కలు ఉండకూడదు, అఖండ భారతంగా ఉండాలి. అది అవుతుందని చెప్పాడు ఆయన. యోగి ఆయన వివేకానందుడు అదే చెప్పాడు. ఎందుకంటే ప్రపంచానికి ఈ దేశం అవసరం ఉందండి. మీరు ఏ మంత్రం చదివినా, ఏ శ్లోకం చదివినా మీకు చివరి ఏమని తెలుసండి? ఇంట్లో ఏ పద్యం చదివినా, ఏ చదివినా, ఏ పూజ చేసినా చివరికి ఏమంటారు? ఓం శాంతి 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 అంటారు. ప్రతి వ్యక్తి యొక్క శాంతిని, సౌభ్రాతృత్వాన్ని, మంచిని కోరుకునే ప్రపంచంలో ఏదైనా సంస్కృతి ఉందంటే అది నా హిందూ సంస్కృతి, నా భారతీయ సంస్కృతి, నా సనాతన సంస్కృతి. వేరేవాడు ఎవడు ఆ మాట అన్నాడు. వేరేవాడు అంటే ఏమంటే తెలుసండి? నువ్వు నా మతంలో రాకపోతే నరకాన్ని పోతావు అంటాడు. ఆ మూర్ఖమైన ఆలోచన నింపిన కారణంగా దిల్సుఖ్నగర్లో ఒక విద్యార్థి క్రిస్టియన్ అయిన తర్వాత వాడికి ఇట్లా నింపిన బాగా, నువ్వు క్రిస్టియన్ మతం పాటిస్తేనే స్వర్గాన్ని పోతావు లేకపోతే నరకాన్ని పోతావు అన్నప్పుడు వాడు వాళ్ళ అమ్మని ఏమనుకుంటే, మా అమ్మ కదా, మా అమ్మని కూడా స్వర్గాన్ని పంపేయాలని చేసేసిన పని ఏంటి తెలుసా అండి? వాళ్ళ అమ్మని చంపేసి బండరాయితో కొట్టి మొత్తం రక్తమంతా వాడు తుడిచాడు. నెక్స్ట్ డే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి, నేను కథ చెప్తలే, నేను న్యూస్ చెప్తున్నా. ఎక్కడిది? దిల్సుఖ్నగర్ న్యూస్ చెప్తున్నా, బయటిది కాదు. జరిగింది ఎప్పుడు? 3 సంవత్సరాల క్రితం. వాడిని పట్టుకున్నారు. వాడు పిచ్చోడు అయిపోయాడు. వాడిని అడిగినారు, ఈయన సొంత అమ్మని చంపినా ఏంట్రా అని. వాడు ఇచ్చిన సమాధానం తెలుసా అండి? నాకు జీసస్ క్రైస్ట్ పైన విశ్వాసం ఉండే, క్రైస్ట్ వాణి వినిపించింది, బైబిల్ చదివిన, బైబిల్ ప్రకారం క్రిస్టియన్ అయితేనే స్వర్గాన్ని పోతారు కాబట్టి, మా అమ్మ హిందూ ఉంది కాబట్టి, మా అమ్మవారిని పూజిస్తుంది, మా అంకాలమ్మని పూజిస్తుంది కాబట్టి ఈమెకు స్వర్గం తీసుకోవాలి, కొడుకుగా నా బాధ్యత అనుకొని చంపేసేసిన అని చెప్పిన వాడు. వాళ్ళ చెల్లెలు పారిపోయింది చంపుతుంటే, తనను కూడా చంపేసేవాడు. కాబట్టి అంత మూర్ఖంగా ఉన్న మతాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. నా దేశం ఇప్పుడు అట్లుందా అండి? మరి ఎప్పుడైనా ఏమైనా అన్నమా?
అరే మనం మనుషుల శాంతి కోరుకోవట్లే. ఓం దేవ్ శాంతి, అంతరిక్షం శాంతి, పృథివీ శాంతి, ఆపహ శాంతి, ఓషధయ శాంతి, వనస్పతయ శాంతి, విశ్వే దేవా శాంతి, బ్రహ్మ శాంతి, సర్వగుం శాంతి, శాంతిరేవ శాంతి, సామా శాంతిరేది, ఓం శాంతి శాంతి శాంతి. ఇది నా యొక్క శాంతి మంత్రం. నేను పాములో కూడా పాముకు పాలు పోస్తా, చీమలకు కూడా చక్కెర వేస్తా, చెట్లను పూజిస్తా, సృష్టిలో ఉన్న ప్రతిదాన్ని రక్షిస్తా, బ్రతకనిస్తా, దాన్ని దాన్ని నాశనం చేయ, బ్రతికించేది ఏదైనా ధర్మం అవుతుంది, అది హిందుత్వం. ఇట్లాంటి ఒక ధర్మంలో జన్మించిన ఒక స్వాభిమానం మనందరి మనసులో ఉండాలి. మూడోది, ఈరోజు అయితే పీరియడ్లో మనం ఉన్నామో చాలా అద్భుతమైన పీరియడ్ ఇది. తిరిగి భారతదేశము 80 సంవత్సరాల తర్వాత ప్రపంచ వేదిక పైన మనకు మంచి గౌరవాన్వితమైన ప్రదేశాలు ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి. మీరు కొద్దిగా బయట చూసిన ప్రపంచాన్ని అంతట బీదరికం ఉంది, అంత అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, అంతట పవర్టీ ఉంది, అన్ని కొలాప్స్ స్థితిలో ఉన్నాయి ఎక్సెప్ట్ భారతదేశం ఎకానమీ. మీకు ఉద్యోగం రాకపోవచ్చు, కొద్ది లేట్ కావచ్చు, వెంటనే ఇంజనీరింగ్ చదవగానే నీకు జాబ్ రాకపోవచ్చు, కానీ గుర్తుపెట్టుకో, ఈ దేశమే నీకు అవకాశం ఇస్తుంది. ఈ దేశంలో నిన్న ప్రధానమంత్రి గారు 7 విషయాలు అయితే చెప్పినారో, రియల్గా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పెరిగి, ఓషన్ టెక్నాలజీ తీసుకొని ఎనర్జీ సెగ్మెంట్ పెరిగిన రోజు మనందరికీ ఉద్యోగాలు, మొత్తం ప్రపంచానికి అవసరమైన మనం పంచగలుగుతాం. కరోనాలో మెడిసిన్స్లో మన ఫార్మస్యూటికల్ కంపెనీ లేకుంటే ప్రపంచం విలువలాడేది. మనమైతే తయారు చేసిన మెడిసిన్ ఎంతో వేరే వాళ్ళలాగా వ్యాపారం చేయకుండా ప్రపంచ దేశాలన్నిటికీ ఉచితంగా పంపించిన దేశం ఏదంటే అది నా భారతదేశం. హైదరాబాద్ సంబంధించిన ఫార్మసీ కంపెనీ ఆ యొక్క మెడిసిన్స్ తయారు చేసింది. అది నా సంస్కృతి నేర్పించిన నా సంస్కారం. అది ఏ మహిళను కలిసినా తల్లితో భావిస్తా. నాకు జీవితంలో ఉపయోగపడే గోవు ఉందనుకోండి, తల్లితో భావిస్తా. రావి చెట్టును తల్లికి భావిస్తా, తులసి చెట్టు తల్లికి భావిస్తా. నా జీవితానికి ఉపయోగపడే ప్రతిదీ కూడా ఒక మాతృత్వ భావంతో భావిస్తా. ఎందుకంటే తల్లి అనుకున్నప్పుడు నేను ఆమెను రక్షిస్తా కాబట్టి. పూతన రాక్షసి అనుకున్నా అనుకోండి, పాలు తాగుతా, రక్తం కూడా తాగుతా. కృష్ణుడు పూతన దగ్గర పాలు తాగుతాను పోయి రక్తం కూడా తాగిండండి, ఆమె రాక్షసి కాబట్టి. తల్లి అనుకున్న చిన్నపిల్లవాడు రక్తం తాగడు, పాలే తాగుతాడు. కాబట్టి అట్లాంటి ఒక గొప్ప మాతృత్వ భావనని నా దేశ సంస్కృతి ఇచ్చింది. కాబట్టి దానికి సంబంధించిన విషయాలు నేను అధ్యయనం చేస్తాను. మన యువత అనుకోవాలి. నేను ఎక్కువ అంటలే, నేను దేవుడి దగ్గర పోయినప్పుడు ఒక్క శ్లోకం నేర్చుకుంటాను. ఒక్క శ్లోకం. అమ్మవారి దగ్గర పోయిన అనుకోండి, ఒక్క శ్లోకం, ఒక్క పద్యం. ఎంత పద్యాలున్నాయి? మహాభారతంలో 1,00,000 శ్లోకాలు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, ఇన్ని లక్షల శ్లోకాలు ఉన్నాయి కదా. నా జీవితంలో ఒక్క శ్లోకం నాకు రాదా? 30 సంవత్సరాల తర్వాత కూడా దేవునితో ఇంగ్లీష్లో మాట్లాడతానా? తెలుగులో అడగలేనా? ఈ దురదృష్టం మనం తీసుకోవాలి. కొద్ది చిన్న ఆచరణ ప్రారంభం చేయాలి. అట్లీస్ట్ బొట్టుతో ప్రారంభం చేసినా పర్లే, మీ యొక్క ఇంట్లో దేవుడికి మొక్కి బయట పెట్టినా పర్లే. ఇంట్లో అడుగు పెడుతున్నప్పుడు నా ఇంటిలోకి అడుగు పెడుతున్నాను, గృహంలో అడుగు పెడుతున్నాను ఒక స్వభావంతో ఉన్నా కూడా ఓంకారం చెప్పించినా సరే నా దేశ ఆధ్యాత్మికత నాకు వచ్చినట్లు లెక్క. ఏమి రాకున్నా దేవుని శ్రద్ధతో మొక్కినా కూడా. ఈ మహబూబ్ నగర్లో ఉన్న స్వామీజీని కలవడానికి నేను మొన్న పోయినా. చాలా పెద్ద ఫేమస్ స్వామీజీ, మీరు ఉపన్యాసాలు వింటుండాలి, ఆది పరాశక్తి పీఠం అని. ఆయన అడిగినాం, స్వామీజీ మీకు ఎవరు దీక్ష ఇచ్చారు? ఆయన అన్నాడు, తెలుసా అండి, పండర్పూర్ కూలి పని చేసుకోవడానికి పోయినా బాబు, నాకేం రాదు, తెలుగు రాదు, ఏది రాదు, తెలుగు రాయటం కూడా రాదు. ఆడ కూర్చొని అలసిపోయిన తర్వాత ఒక ఉపన్యాసం నడుస్తుంటే, భజన నడుస్తుంటే కూర్చుంటుండి. ఆ వార్కరి భజన నడుస్తుంటుంది. అక్కడ సడన్గా నాకు అనిపించింది, ఏదో నేర్చుకోవాలనిపించింది. నదీ పక్కన ధ్యానం చేస్తూ కూర్చున్నా. నన్ను నేను మర్చిపోయినా. ఆ సన్యాసి ఎవరో వచ్చి నన్ను లేపి నాకు దీక్ష ఇచ్చిండు. ఈరోజు ఆయన గొప్ప విద్వాంసుడు. నా దేశంలో జన్మించినందుకు ఏమి రాకున్నా కబీర్ దాస్ అవుతాడు. ఈ దేశంలో చెప్పులు కుట్టి అతను రవిదాస్ అవుతాడు, గుర్తుపెట్టుకోండి. అట్లాంటి దేశంలో జన్మించిన నాకు ఆధ్యాత్మికత రావాలి. ఈ భావనతో ఈ దేశం లోపల మనం మెలిగినప్పుడు మారిన ప్రపంచంలో భారతదేశ ఔన్నత్యాన్ని, భారతీయతని మనం చాటించగలుగుతాం. కాబట్టి అట్లాంటి సమయం ఆసన్నమైంది. కొద్ది జాగరూకంగా ఉండాలి. సంఖ్య ఈ దేశంలో తగ్గిపోకూడదని. హిందూ తగ్గిపోయినప్పుడు అది భారతదేశం కాదు. హిందూ సంఖ్య తగ్గిపోయినప్పుడు అది భారతదేశంలో ఉండదు. మన దురదృష్టం, 72,000 స్క్వేర్ కిలోమీటర్ ఉన్న దేశాన్ని 32,000 స్క్వేర్ కిలోమీటర్ చేసుకున్నాం. ఆఫ్ఘనిస్తాన్ పోయింది, టిబెట్ పోయింది, పాకిస్తాన్ పోయింది, బంగ్లాదేశ్ పోయింది, సింహాలం పోయింది, బ్రహ్మదేశం పోయింది. మిగిలింది ఈ దేశం ఉంది. కానీ ఈ దేశాన్ని రక్షించుకోవాలన్నా కూడా నా దేశ జనాభా సరిగా ఉండాలి. మా ఇంట్లో జాగ్రత్తగా ఉండాలి. మా ఇంట్లో చెల్లెలు, మా అక్క, మా బంధువులు చెల్లెలు ఎక్కడికైనా వెళ్తే చదువుకోవడానికి వెళ్ళాలి.
ఎవరు ఎంబడి ఉన్న దాని విషయంలో, ఎవరు మాట్లాడుతున్న విషయంలో, ఫోన్ ఒకవేళ మీరైనా సరే ఎవరికి దొరకకుండా పక్కవే మాట్లాడిన రోజు మీరు ప్రమాదంలో పడుతున్నట్లు లెక్క. మీకు నేను రాసిస్తా. మీ ఫోన్ మీరు పట్టుకొని ఎప్పుడైతే అనుకుంటారో అరే నేను ఫోన్ చూస్తున్నా ఎవరు చూస్తారా అని, ఆ తర్వాత ఫోన్ పక్క తీసుకెళ్ళి మాట్లాడతారో ఏదో మీరు పొరపాటు చేసిన లెక్క. ఎవరైనా సరే పొరపాటు చేసిన వాళ్ళు డార్క్నెస్, చీకటి కోరుకుంటారండి. ధైర్యం ఉన్నవాడు, సత్యపరంలో ఉన్నవాడు ఎప్పుడైనా సరే వెలుతురు కోరుకుంటాడు. మీరందరూ వెలుతురు కోరుకోవాలని కోరుకుంటున్నా మీ చెల్లెళ్ళు కానీ, ఇంట్లో కానీ, పెద్దవాళ్ళు ఎవరైనా సరే చూసే విషయాలు జాగ్రత్తగా ఉండాలి, మాట్లాడే వ్యక్తుల విషయంలో జాగ్రత్త ఉండాలి. పచ్చి మోసగాళ్ళు ఈ దేశంలో ఉండే అవకాశం ఉంటుంది. నేను మొన్న ఒక అమ్మాయి, మంచి బ్రాహ్మణ కుటుంబం అమ్మాయి, పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ అమ్మాయి ఓ ఫోటో దిగింది. ఆ ఫోటో నా దగ్గరకు వచ్చింది. పక్కన అంతా ముస్లిమ్సే ఉన్నారు. ఏదైనా ఇంత ముస్లిమ్స్ ఉన్నది, ఈ మధ్యలో ఈ అమ్మాయి ఉంది. వెతికితే కొద్దిగా అర్థమైంది అంటే వీడు ఎవడో ఉన్నాడు, వాడు ఎక్కడుంటాడని అడ్రస్ ఇస్తే వాడు ఎక్కడుంటో చూసాం. వాడి అమ్మాయిని ఏమంటే నాకు హిందువులు అంటే చాలా అభిమానం, నువ్వు మా ఇంటికి రా, మా ఇంట్లో అన్ని కులాల వాళ్ళు ఉన్నారని. అంటే అన్నదమ్ములందరూ మోసం చేశారు మన హిందూ అమ్మాయిలు. తీరా చూస్తే అమ్మాయికి పంపించిన తర్వాత అమ్మాయికి అర్థమైంది వాడు అడ్రస్ కాడు, వాడు రాంగ్ అడ్రస్, వాడు ఇచ్చిన ప్రొఫైల్ రాంగే. చెప్పిన వాళ్ళ బంధువులు చెప్తే వాళ్ళు ఏమంటారు తెలుసా అండి, అట్లా ఏముంటుందండి అంత ఫ్రెండ్సే ఉంటారని. అరే ఈరోజు మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్ చూస్తే 60-70 ఫైల్స్ ఉంటాయండి, రేపు వాళ్ళు హిందూ ముస్లింగా మారబోతున్నారని. మన దేశంలో అట్లా వెళ్ళిపోతున్న సంఖ్య ఎంత తెలుసా అండి, 2 లక్షల మంది అమ్మాయిలు వెళ్ళిపోతారు అంటున్నారు. 2 లక్షల మంది అమ్మాయిలు వెళ్ళిపోయిన తర్వాత ఎంత జనాభాలో మార్పు వస్తుంది మీరు ఒకసారి ఆలోచించండి. ఒక మనిషి ముస్లిం అయిన తర్వాత ఇంకా ఏం మిగులుతుందండి జీవితం లోపల? ఎట్లండి రాక్షసంలో పోతుంది ఆ అమ్మాయి. క్రిస్టియన్ అయిన తర్వాత వాడికి ఏ భక్తి వస్తుంది? ఇంకా మూర్ఖత్వం తప్ప ఇంకేమొస్తుంది? కాబట్టి నా హిందుత్వం లోపల ఏ గుడి పోకున్న పర్లే, అమ్మవారిని పూజించిన పర్లే, భూలక్ష్మిని పూజించిన పర్లే, బొడ్రాయిని పూజించిన పర్లే, అది ఈ దేశం యొక్క ఆధ్యాత్మికతనే. ఇంత గొప్ప పవిత్రమైన దేశం జన్మించడం, ఫస్ట్ రక్షణ మన సంఖ్య తగ్గకూడదు, ఎవరు క్రిస్టియన్ కన్వర్ట్ కావద్దు. ఏ కులమతన వచ్చినా హిందూ అని అన్నప్పుడు సమానమైన గౌరవం లభించాలి. తిరుపతి దేవుడి దగ్గర లేని అస్పృశ్యత నా గ్రామంలో ఉన్న కులం ఆధారంగా అస్పృశ్యత ఉండకూడదు, నా దేవాలయంలో ఉండకూడదు. ఉంటే దానికి రిపల్గా ఎవరు నిలబడాలి తెలుసండి? ఇక్కడ యువత నిలబడాలి, వ్యతిరేకించాలి, గట్టిగా అడగాలి ఏమవుతుంది ఆ దేశం లోపల అనాలి. శ్రీశైలంలో ఉండదు, వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండదు, నా ఊర్లో చేసే అధికారం నాకు లేదు. అట్లా చేసిన రోజు ప్రాథమికమైన విషయం హిందుత్వానికి సంబంధించి నీకు లేనట్లు లెక్క. మొత్తం దేశంలో ప్రతి కణంలో దేవుని చూసే దేశం లోపల మనిషిని దగ్గర తీసుకున్నప్పుడు అది దురదృష్టం అవుతుంది. దానికి వ్యతిరేకంగా ఎవరు పోరాటం చేయాలి? మనమే పోరాటం చేయాలి. కాబట్టి యువత ముందుకొచ్చి ఇవన్నీ చేసినప్పుడు దేశం మారుతుంది. ఇప్పుడు హిందుత్వానికి సమయం వచ్చింది, నిలబడాలి, ముందుకెళ్ళాలి, దీన్ని రక్షించాలి. ఇట్లాంటి యువత రక్షించింది కాబట్టి పోరాటం చేసిన కాబట్టి దేశం స్వతంత్రం వచ్చింది. స్వతంత్ర భారతం అనేది వికసిత్ భారత్ కావాలంటే మనందరి పాత్ర చాలా ముఖ్యమైనది. చివరికి ఒక అంశం చెప్పి నేను ముగిస్తా. మన దేశాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు 10 కోట్ల మంది యువత డ్రగ్స్ తీసుకుంటున్నారు. 10 కోట్లు. వాడు ఏ రకమైన డ్రగ్స్ వస్తున్నాయో మాకు తెలియదు. చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలకి డ్రగ్స్ ఎట్ల నుంచి వస్తున్నాయో తెలియదు. పంజాబ్లో వస్తున్నాయి. వాడు ఫెన్స్, కొన్ని చోట్ల ఫెన్స్ ఉంది, బయటకి నుంచి డ్రగ్ తీసి ఇట్లా పడేస్తారు. ఇక్కడ పడేసిన తర్వాత ఒక కమ్యూనికేషన్ ఉంటుంది, వీడు వచ్చి తీసుకుంటాడు. ఇక్కడ నుండి హైదరాబాద్ వరకు కూడా వచ్చేస్తాయి. ఎంతమంది? 10 కోట్ల మంది ఈ దేశంలో డ్రగ్స్ అవుతున్నారు. ఒక అమ్మ పంజాబ్లో వాళ్ళ కొడుకు, ఒక్కడే కొడుకు, వాడిని పెంచుతుంది, వానికి ఎక్కడో డ్రగ్ అలవాటైంది. ఈ డ్రగ్ యొక్క సమస్య ఎట్లుంటుంది తెలుసండి, ఒక్కసారి అలవాటు పడిన తర్వాత ఎంత పిచ్చి ఉంటుందంటే, ఎంత మత్తు ఉంటుందంటే వాడు బయటికి రాలేడు. ఈ అబ్బాయి తాగి డ్రగ్ తీసుకొని పడిపోతున్నప్పుడల్లా వాళ్ళ అమ్మ అన్నదంట, వీడిని ఎట్లా రక్షించాలని అర్థం కాక లాస్ట్ అన్నదట, వీడు చచ్చిపోతే బాగుంటుందని. ఆ పిల్లాడు చచ్చిపోయాడు. ఇప్పుడు అమ్మ రాస్తుంది, ఎవరో ఒక మంచి వ్యక్తి నాకు చెప్పినుంటే రీహాబిలిటేషన్ ఉంటుంది, మా కొడుకుకు అర్థం చేయించినా సరే నా కొడుకు బ్రతికేవాడు కదా. ఇట్లా ఎన్ని కుటుంబాలు బాధపడతాయి అనుకుంటారు? కోట్ల కుటుంబాలు బాధపడతాయి. మన ఇంట్లో కూడా డ్రగ్ ప్రవేశిస్తుంది, మీ ఊర్లో డ్రగ్ ప్రవేశిస్తుంది. నేను అడిగిన కొన్ని ఊర్లలో, మీ ఊర్లో నేను సేవాభారతి పని చేస్తుంటాను, సేవా కార్యక్రమాలు చేస్తుంటాను. దాంట్లో అడిగినా మీ ఊర్లో ఒక సన్మాన కార్యక్రమం చేస్తా. ఏం సన్మానం? తాగని వాళ్ళకి సన్మానం చేస్తా అని చెప్పిన. నేను మిమ్మల్ని కూడా అడుగుతా, మీ ఊర్లో చేస్తా అని చెప్తా. ధైర్యం లేదు ఊర్లలో, గుర్తుపెట్టుకోండి, ధైర్యం లేదని చెప్తున్నా. అలా తెలుసండి, వద్దు సార్ అట్లా ఊరికే మజాక్ చేయొద్దు సార్ అంటే, అలా మజాక్ ఏంటిదయ్యా? మీ ఊరిలో తాగని వ్యక్తికి సన్మానం చేస్తా అని చెప్తున్నా అంటే అట్లా దొరకరు సార్ అన్నాను. నేను అన్న మీ ఉపాధ్యాయులు అస్సలే ఉండరు సార్ అన్నారు ఆయన.
లాస్ట్కి అడిగిన ఏ క్లాస్, 10th క్లాస్ కుదరా సార్, 7th క్లాస్ అయితే దొరికే అవకాశం ఉంది సార్ అని. ఇది నా దేశకు దురదృష్టం అండి. ఎంత దురదృష్టం అండి అది. ఇంత సంపాదన ఉండి, ఇంత రిసోర్స్ ఉండి, ఇంత ఎకనామిక్ డెవలప్మెంట్ మాట్లాడి లాస్ట్కి తాగుడుకి అలవాటు పడ్డ తర్వాత నా జీవితంలో ఏం మిగులుతుంది? ఇక 30-40 సంవత్సరాలకి వీక్ అయిపోయి వాడు తాగి చచ్చిపోతుంటే ఇక అంతకన్నా గొప్ప వైభవం ఏముంది? చాలాసార్లు నేనంట, ఏం చదువుకొని మా గ్రామాల్లో పనిచేసిన, పొలాల్లో పనిచేసిన అమ్మాయి జీవితాన్ని ధైర్యంగా ఎదిరిస్తాను, కూలి పని చేసుకొని ఎదిరిస్తుంది. బాగా చదువుకున్న తెలివైన IITS అమ్మాయి కొద్ది ఇట్లాంటి అవలక్షణాలు వచ్చిన తర్వాత, వివాహం అయిన తర్వాత చిన్న సమస్య వస్తే సూసైడ్ చేసుకుంటారు. మొన్న అమ్మాయి ఎవరు చనిపోయారు హైటెక్ సిటీలో, చిన్న పాపను పట్టుకొని 10 అంతస్తుల భవన్ మీకు దూకి చచ్చిపోవాలా అట్లా. భార్య భర్త ఇల్లు కొన్నారు, ఇద్దరు ప్రేమ వివాహమే, ఇద్దరు ఇల్లు కొన్న తర్వాత ఇద్దరు చిన్న సమస్య, ఏ రోజు ఇంట్లోకి రావాలని. భర్త అంటాడు ముహూర్తం మంచిగా ఉంది కదా, కొద్దిగా ఆపి వెళ్దాం అన్నాడు. భార్య అన్నది వేళ మా అమ్మ నాన్న వచ్చేసరికి ఇల్లు ఉండాలన్నది. కొద్దిగా ఘర్షణ అయింది, ఆ అమ్మాయి చచ్చిపోయింది. వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు, ఏం చూసిండ్రు? శవాన్ని చూసిరన్న నేను. ఇది దేశమా? కాబట్టి నా దేశ యొక్క శక్తి సంపద నా యువతలో ఉంది, నా తరుణాయి అంటారు. కాబట్టి యువతలో పెద్దవాళ్ళలో చిన్నాళ్ళు ఉంది, అందరి లోపల ఉంది. అట్లాంటి ఒక శక్తిని జాగృతం చేయటమే రాష్ట్రీయ స్వయంసేవక సంఘం చేస్తున్న పని. 100 సంవత్సరాల తరఫున మీ అందరూ కోరుకుంటున్నా, ఏదో ఒక రకమైన మంచి పనిలో, దేశానికి సంబంధించిన మంచి అవగాహనలో మనందరం పెరుగుదామని భగవంతుని ఆశిస్తున్నా. కాబట్టి ఆ మహాపురుషులు అయితే బలిదానమైనరో వాళ్ళందరూ మన ఆశీర్వదించాలని కోరుకుంటున్నా, వాళ్ళ యొక్క జీవితాలు మనకు ప్రేరణ కావాలని కోరుకుంటున్నా. కాబట్టి ఇట్లాంటి యువ సమ్మేళనాలు దేశమంతా జరుగుతున్నాయి. ఇది మంచి ఛాన్స్, ఇది ప్రపంచం మనం నిలబడతాం. మొన్న ఒక ఉద్యమం జరిగింది, ఏది నీట్ పరీక్షల పేరుతోని. ఎంత విశృంఖలత్వం ఉందో మీరు ఒకసారి చూడండి. వాడు ఆడనా మొగనా తెలియదు, వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, ప్రధానమంత్రి గురించి మాట్లాడతారు. వీళ్ళు ఈ దేశంలో నాయకత్వం రాకూడదని, ముందుకు రాకూడదు. ఇదంతా కూడా మావోయిస్ట్ వైలెన్స్ తగ్గిపోయిన తర్వాత ఆ మేధావులు చేస్తున్న కుట్ర ఇది. మన ఊర్లలో కూడా అట్లాంటి మేధావులు ఉంటారు, అట్లాంటి వాళ్ళు ఉంటారు. విచ్చలు పెడతారు, విక్షృంఖత ఉండి. ఎందుకు ట్రంప్ ఓడిపోయింది అనుకుంటున్నారు? ట్రంప్ ఎందుకు గెలిచారు అనుకుంటున్నారు? అమెరికాలో ఒక చర్చ వచ్చింది ఏంటంటే, మగవాళ్ళు వాడుకునే టాయిలెట్లకు నేను ఎందుకు వెళ్ళకూడదు, అమ్మాయి వెళ్తాను. సడన్గా ఒక స్టూడెంట్ ఇంటికి వచ్చేసి కాలిఫోర్నియాలో వాళ్ళ అమ్మ నాన్న ఏమంటారంటే, నేను ఆడపిల్ల మార్చుకున్నాను, నేను ఆపరేషన్ చేసుకున్నాను, సర్జరీ చేసుకున్నాను. వాడు మగపిల్లాడు ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మ నాన్న అంటాడు, నా ఇష్టం, నేను సర్జరీ చేసుకుని నేను ఆడపిల్ల అయిపోయినాను. ఆ రోజు అమెరికా భయపడ్డదండి. ట్రంప్ని ఎందుకు గెలిపించింది? వీడు మూర్ఖుడే తెలుసు వాళ్ళకి. మొత్తం దేశమంతా విశృంఖలతో వచ్చింది. ఆడపిల్లలు మగపిల్ల ఉంటారు, మగపిల్ల ఆడపిల్ల ఉంటారండి. అట్లాంటి ఒక దుర్దశ ఈ దేశానికి రాకూడదంటే దానికి ఎదురుగా నిలబడి మన పక్కన మనం కాపాడాల్సిన దేశాన్ని ఇక్కడే, మన ఇంటి దగ్గర నుండి మన దేశం ప్రాముఖ్యత. మీరు ఎవరు కాశ్మీర్ వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరు ఎవరు బార్డర్ వెళ్ళాల్సిన అవసరం లేదు. మన దేశ యొక్క సైన్యం చాలా గొప్ప సైన్యం, దేశభక్తియుతమైన సైన్యం. యోగేంద్ర యాదవ్ లాస్ట్ ఇయర్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి వచ్చిండు. ఆయన లేకుంటే కార్గిల్ యుద్ధం గెలిచాలని కాదు, లాస్ట్ కార్గిల్ ఫస్ట్ ఎక్కింది వ్యక్తి అతను. ఆ ఎక్కుతున్నప్పుడు అతనికి బుల్లెట్స్ తగిలినాయి. ఎన్ని తగిలినాయి తెలుసా అండి? 17 బుల్లెట్స్ తగిలినాయి. 17 బుల్లెట్స్ తగిలిన తర్వాత అక్కడికి కింద పడ్డాడు. కింద పడి రోల్ అయ్యి ఇంకో క్యాంప్ దగ్గరకు వచ్చి, అక్కడ శత్రువు ఉన్నాడు, మీరు అటాక్ చేయమన్నాడు. అలాగే కార్గిల్ యొక్క ఫస్ట్ పీక్ని ఆక్యుపేషన్ ఇతను చనిపోయి ఉంటే, చనిపోయిందని మర్చిపోయినారు. ఆ హెలికాప్టర్ తీసుకొని హాస్పిటల్ వేసినారు. అతనికి పరమవీర్ చక్ర డిక్లేర్ అయింది పాస్టమస్లీ. చనిపోయిన అనుకొని డిక్లేర్ అయింది. తర్వాత ఆయన బ్రతికిండు. ఆయన యోగేంద్ర యాదవ్. ఆయన లాస్ట్ టైం ఇక్కడ స్కూల్ పిల్లదానికి వచ్చి ఆయన ఏమంటారంటే, నాకు ఆ రోజు ఆ 17 బుల్లెట్లు తగిలిన తర్వాత మొత్తం శరీరం ఛిద్రమైనా కూడా నా భారతమాత గుర్తొచ్చింది కాబట్టి నేను పోరాటం చేశాను అన్నాడు. అట్లాంటి వాళ్ళకి ఒక బాధ అనిపిస్తుంది ఏంటంటే, మేము సైన్యం లోపల ఇంత పోరాటం చేస్తున్నాం కదా, దొంగల కొరకు పోరాటం చేస్తున్నాం అని. ఎందుకంటే లోపలికి వస్తే అంత దొంగలు తయారై కూర్చున్నారు. రాజకీయ నాయకులు దోచుకోవటము, మనుషులు దోచుకోవటం, మోసము. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, అరే నేను వీళ్ళ గురించి త్యాగం చేస్తున్నాను అనిపిస్తుంది. అట్లాంటి భావన రాకుండా సమాజము, సైన్యము కలిసి పనిచేసి ఈ దేశాన్ని ఒక గొప్ప దేశానికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. మనందరం అధ్యయనశీలు అవుదాం, అధ్యయనం చేద్దాం, కష్టపడదాం. ఈ దేశంలో ఒక మంచి భవిష్యత్తు ఉండి మంచి భవిష్యత్తును మనం నిర్మాణం చేసే ఒక యువతలాగా తయారు కావాలని ఆశిస్తూ ముగిస్తాను. నమస్తే. రకాలుగా ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వారికి యువ సమ్మేళనం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय भारत माता की, भारत माता की, భారత్ మాతాకి. సూచన గమనిస్తాము, అందరు తమ తమ సీట్లలో ఉండాలి. అత్యల్పారం మీ దగ్గరికి వస్తుంది. అందరు కూర్చోండి, తమ తమ చైర్లలో కూర్చోండి.